సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అసలు ఎందుకు కోవిడ్కి వెళ్ళారు? 93 మార్చి పోయినాను. ఒక్క సంవత్సరం బ్రౌజింగ్ సెంటర్లో చేసినాను. ఆ నెట్ కేఫ్లో పనిచేసేటప్పుడు డాన్లో కోవిడ్లో ఉన్న స్మగ్లర్లతో నాకు పరిచయం ఏర్పడింది. పైలట్గా చేసేవాడిని కోవిడ్లో. ఏ టైంలో సరుకు పోవాలా, ఏ టైంలో పోవాలి, ఏ టైంలో చెకింగ్లు ఉండవు, ఏ రోడ్లో పోతే చెకింగ్లు ఉండవు, 5 నిమిషాల్లో ఎట్లా డెలివరీ చేయాలా, ఆ విధంగా మెయింటైన్ చేసేవాడిని. మీరు అమెరికాకో, లండన్కో, సింగపూర్కో, బయట దేశానికి పోవాలరా అంటే వీసా కోసం మీరు ఎక్కడికి వెళ్తారు అన్న చెప్పండి? ఎంబసీకి వెళ్తాం. ఎస్పెషల్లీ కోవిడ్ సిస్టమ్ ఏంటి తెలుసా? వీసా ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు, కానీ పక్కా బ్రోకర్ ప్రాసెస్. ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పెట్టుకున్న సిస్టమ్ అని చెప్తా. వాడు ఒక కోవిడ్ అడుగుతాడు, నాకు ఒక డ్రైవర్ కావాలా, ఒక హౌస్ మేడ్ కావాలా, కంపెనీలో పనిచేసేదానికి కావాలా, నేను మంచి వాళ్ళని తీసుకొస్తాను. ఇక్కడ మన వాళ్ళకి ఏం చెప్తారో, దేవుళ్ళు అంటాడు కోవిటోడు, బ్రహ్మాండంగా ఉంటుంది, పని ఉండదు, బాటా ఉండదు, ఊరికే శుభ్రం చేసుకోవడం, లేదా కారు తోలడం, లేదా నీకు 20,000 30,000 జీతం వస్తుంది అని లేనిపోని మాటలు చెప్పేస్తారు. 1% ఉండొచ్చు ముసలి ముత్తక, వాళ్ళ దగ్గర మంచితనంగా కుక్కల్ని వాడుకున్నట్టు వాడుకుంటారన్నా. కద్దామా అనే మనిషి 24 గంటలకు 20 గంటలు పని చేయాలన్నా, 2-3 గంటలు నిద్రపోతారన్నా. చూస్తే ఒక గిల్లు 1 ఎకరా ఉంటుంది, అంతా దొడవాలా, అంతా గడగాల, ఇట్లా చూస్తారు మట్టి. చునహాదా గవర్నమెంట్ ద్వారా ఫ్రీ వీసాలు తెచ్చుకొని వీళ్ళు ఆఫీసులు పెట్టుకొని డబ్బులు తీసుకొని ఆడవాళ్ళని అమ్ముతున్నారు. వాడు కొనుక్కొమ్మినోడు కొత్తగా పోతుంది సార్. ఒక అమ్మాయి, ఒక 20-19 ఏళ్ళ అమ్మాయి పోతుంది సార్. ఆడవాళ్ళే చెప్పినారు సార్ ఇంటర్వ్యూలో, ముసలోళ్ళు, ముత్తక, బిడ్డలు అందరూ వచ్చే బంధువులు కూడా మమ్మల్ని సెక్స్గా వాడుకుంటారు సార్ అని చెప్పినారు కదా. అక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఎక్కువ ఉండవు అసలు. తాగినా కానీ ఏదైనా కానీ ఇవన్నీ చట్ట విరుద్ధము. వాడే ట్యాబ్లెట్లు, వయాగ్రా ట్యాబ్లెట్కి మించిన ట్యాబ్లెట్లు, టాయ్స్, ఏమేమి బయట దేశం నుంచి కోవిడ్కి వస్తాయనేది నాకు తెలిసినంతగా మన ఇండియాలో ఎవరికి తెలియదు. 9.5 సంవత్సరం శిక్ష పడింది గురుగారు. నా పాస్పోర్ట్ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది కదా, ఎక్కడికి పోవాలి, వేరే మార్గం లేదు. మా పెద్ద ఆయన, దేవుడు లాంటి పెద్ద ఆయన దగ్గర మనుషులు పంపించిన సక్సెస్ అయినా నన్ను పంపించిన. నా జీవితం ఈరోజు నా బిడ్డలు, నా భార్య బిడ్డలు కడుపు నుండి అన్నం తింటా ఉన్నారన్నా, నేను రాయల్గా బతుకుతా ఉన్నానన్నా. ఈ రోజుకి అన్నం తినే ఆయన పెట్టిన బిచ్చ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, కోవిడ్ గురించి మనం వింటూ ఉంటాము. అండ్ కోవిడ్ అలాంటి కంట్రీ, అండ్ అక్కడ వెళ్ళి మనం ఉద్యోగాలు చేసామంటే లైఫ్ ఇలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పెరిగిన తర్వాత కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నామంటే లైఫ్ ఇలా ఉంటుంది, మా సార్ ఇలా చూసుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది వీడియోస్ అనేది పెట్టడము, ఇట్లా వ్లాగ్స్ చేయడం అనేది చూస్తుంటాం. కాకపోతే ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ ది కోవిడ్. కాకపోతే మరొక సైడ్ మనం చూస్తే అక్కడ జరిగే అరాచకాలు కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆ టార్చర్లు తట్టుకోలేక పారిపోవడాలు. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన గోట్ లైఫ్ సినిమా చూశారు కదా, సో అలాంటి లైఫ్స్ బోలెడని మన తెలుగు వాళ్ళు అనుభవిస్తూ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాకపోతే అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి, ఎందుకలా అక్కడ జరుగుతూ ఉంది, అసలు కఫీల్ సిస్టమ్ అనేది కూడా లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, కఫీల్ సిస్టమ్ అంటే ఏంటి, ఇలా బోలెడన్ని సంగతులు మనతో షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఈ పర్సన్ని తీసుకొని కూర్చోబెట్టానంటే 27 సంవత్సరాలు కోవిడ్లో ఉండి అక్కడున్న పరిస్థితులు కల్లారా చూసి వచ్చిన పర్సన్ కాబట్టి మరి ఆయనైతేనే కరెక్ట్గా చెప్తాడు అదర్ సైడ్ ఆఫ్ ది కోవిడ్. మరి అయితే ఆయన ఎవరో కాదు, డిఎన్ వర్మ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. అసలు కోవిడ్లో జరిగే అరాచకాల గురించి, మన తెలుగు వాళ్ళ పరిస్థితి కానీ, అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది. హాయ్ సార్, నమస్తే. నమస్తే. డిఎన్ వర్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఏంటి సార్, కోవిడ్ సంగతులు మీ దగ్గర ఉన్నన్ని సంగతులు వేరే వాళ్ళ దగ్గర లేవంట, ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? సార్, నేను 27 సంవత్సరాలు ఉన్నాను. నా దగ్గర ఉన్న సంగతులు వేరే వాళ్ళ దగ్గర లేవని కాదు, అందరి దగ్గర ఉన్నాయి. అందరికీ తెలుసు, చెప్పలేరు. ఇరుక్కుపోయిన వాళ్ళు, తప్పు చేసేవాళ్ళు, బాగా సంపాదించుకునే వాళ్ళు జరిగే తప్పుల గురించి చెప్పలేరు సార్. అందరికీ చెప్పాలని ఉంటుంది, కానీ చెప్పలేరు. వాళ్ళ బ్రతుకు తెరువు అదే కదా. వాళ్ళు చెప్పితే అక్కడ పనిచేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పలేరు. 99% అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా కడుపులో ఎంతో మంట ఉంది, కానీ బయటపడలేరు. వాళ్ళ ఫుడ్ సార్ అదే. నేను అక్కడ 27 సంవత్సరాలు నేను అక్కడ ఏం చెప్పినా, ఏమీ చెప్పలా. ఇక్కడికి వచ్చే ఎందుకు చెప్పినాను, అక్కడ ఉంటే ఎవ్వరు ఏమీ మాట్లాడలేరు, అక్కడ ఉంటే ఎవ్వరికి ఏమీ తెలియదు. మన మాదిరి యూట్యూబ్లు, ఏ ఛానళ్ళు అక్కడ లేవు. తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళు బయట పన్నీరు.
అక్కడుండే అరబిక్ ఛానల్ ఎంతమంది వాచ్ చేస్తారు? తప్పు వాళ్ళు చేసినా కానీ మన వాళ్ళ మీద నెట్టేసి మనల్ని ముంచేస్తారు. అది జనాలకు తెలియదు, చెప్పుకోలేరు. ఇంకా అంటే మీరైతే ఇంకా రిటర్న్ కువైట్ వెళ్ళడాలు కానీ ఇంకా అట్లాంటి ఏమీ లేవు? వెళ్తా నేను. ఇప్పుడు నన్ను కూడా నాతో కూడా పనిచేసిన వాళ్ళు నన్ను పిలుస్తూ ఉన్నారు. నేను వెళ్తా. నాకు కొంచెం పనులు ఉన్నాయి ఇక్కడ, కేసులు ఉన్నాయి, ఆ కేసులు క్లియర్ చేసుకోవాలా, మా ఫ్యామిలీ పనులు ఉన్నాయి చేసుకోవాలా. నేను వెళ్తా. నన్ను ఇప్పుడు కూడా రమ్మంటా ఉన్నారు. నాకు పోవడానికి ఏమీ లే. వాళ్ళు నన్ను ఏం చేసుకోగలుగుతారు సార్? వెళ్ళకూడదు అనుకున్నాను కాబట్టే ఈ విధంగా చెప్తున్నాను అని జనాలు అనుకుంటున్నారు. అవును, నా పనుల వల్ల, నా కేసుల వల్ల వెళ్ళలేని పరిస్థితి కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అంతే. నన్ను ఒక 2-3 నెలల నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి ఒక 2-3 వీసా పంపిస్తాం రండి సార్, వీసా పంపిస్తాం రండి సార్. నా అవసరం వాళ్ళకుందన్నా. అక్కడ నాతో కూడా కలిసి వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళకి నా అవసరం వాళ్ళకుంది, కానీ వాళ్ళ అవసరం నాకు లేదు. ఓకే, కాబట్టి నేను బోల్డ్గా చెప్తున్నా. ఇదే విధంగా నా మాదిరి చెప్పాలని అక్కడ పనిచేసే వాళ్ళకి ఎంతోమందికి ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి. అది వాళ్ళ తప్పు కాదు, అక్కడ సిస్టమ్. వాళ్ళ బ్రతుకు తెరువు, వాళ్ళ అన్నం, వాళ్ళ బిడ్డల అన్నం అంతే. కానీ వాళ్ళెవరు చెప్పండి, మీరు మాత్రమే చెప్పేది ఎందుకని? అసలు వర్మ అంటే ఎవరు? వర్మ సార్, నేను ఒక చిన్న ఎంప్లాయర్ కొడుకును సార్. చిన్నప్పటి నుంచి కూడా నా మైండ్ సెట్ ఏందిరా అంటే, అందరూ నడిచే దారిలో నడిచేవాడిని కాదు, డిఫరెంట్గా ఆలోచించేవాడిని. అందరూ స్కూల్కి పోతే నేను స్కూల్కి పోలా. ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఫాలో అయ్యేవాడిని. నాకు వాళ్ళంటే ఇష్టం. ఒక సైంటిస్టులు కావచ్చు, ఒక క్రిమినల్ కావచ్చు, ఒక స్మగ్లర్ కావచ్చు, ఒక డాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ స్టడీ చేయాలనే టైప్ మైండ్ నాది. నేను క్రిమినల్ కాదు, ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్న క్రిమినల్స్, పెద్ద పెద్ద స్మగ్లర్సు, పెద్ద పెద్ద డాన్లు, వీళ్ళు ఎందుకు ఈ విధంగా అయినారు? బ్లాంక్ మైండ్తో పుట్టిన మనిషి పరిస్థితుల వలన, సిస్టమ్ వలన ఎందుకు ఈ విధంగా అయినాడు? ప్రపంచంలో ఎన్ని ఫోర్సులు ఉన్నాయా? మనకు తెలిసినంతవరకు ఓన్లీ పోలీసులే. పోలీసులు లాంటి అనదర్ ఫోర్సెస్, పోలీసులు లాంటి డిపార్ట్మెంట్లు 100 ఉన్నాయి. మన దేశంలోనే 100 పైనే ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ అంట, సిఐడి అంట, సిబిఐ అంట, ఏదేదో ఉన్నాయి కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట, ఎక్సైజ్ అంట, ఇవంతా డిపార్ట్మెంట్కి సంబంధించిందే. మనకు తెలిసి పోలీసులే. ఇన్ని ఫోర్సులున్న కంట్రీలో, ఇన్ని ఫోర్సులున్న ప్రపంచంలో వీళ్ళు ఇంత పెద్ద క్రిమినల్స్ ఎట్లయినారు సార్? ఇంత పెద్ద డాన్లు ఎట్లా అవుతారు సార్? ఇంత పెద్ద స్మగ్లర్స్ ఎట్లా అవుతారు? వాళ్ళకి తెలియదా పట్టుకుంటే శిక్షలు ఉన్నాయని, దెబ్బలు ఉన్నాయని, జీవితం నాశనం అయిపోతుందని? లాని బ్రేక్ చేయాలన్న మైండ్ సెట్ వీళ్ళకి ఎట్లా వచ్చింది? కాబట్టి ఎటువంటి వాళ్ళ మైండ్ సెట్ నేను స్టడీ చేయాలని నాకు కోరిక అంతే. ఐఎమ్ నాట్ క్రిమినల్, నేను క్రిమినల్ కాదు. దొంగతనం చేసేవాళ్ళు, ఆడబిడ్డలు నేర్పించేవాళ్ళు, చిన్నపిల్లలు రేప్ చేసేవాళ్ళు, వీళ్ళంటే అసహ్యం నాకు. అడ్డంగా నరికేయాలనిపిస్తుంది. వాళ్ళు కాదన్నా. క్రైమ్ ఉండేవాడంతా క్రిమినల్ కాదు అన్నా. క్రైమ్ రికార్డు ఉండేవాడంతా క్రిమినల్ కాదు. యాజ్ ఎ లా నువ్వు రోడ్ క్రాస్ చేయడం కూడా ఇల్లీగలే. లా ప్రకారం మన యాక్టివిటీస్లో అన్నిట్లో క్రైమ్ ఉంటుంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి. కానీ నా మీద ఇప్పుడు క్రైమ్ రికార్డు ఉంది, ఐఎమ్ నాట్ క్రిమినల్. ఓకేనా? నా రికార్డు ఉంది, నా మీద కేసులు ఉన్నాయి. అట్లా నేను క్రిమినల్ ఎట్లా అవుతాను? లా ప్రకారం లాని ఎవడు బ్రేక్ చేసినా వాడు క్రిమినలే, క్రైమ్ చేసినట్లే, అంతే కదా. రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే కూడా క్రైమే కదా సార్. రోడ్డు దాటితే కూడా ఇల్లీగలే కదా సార్. అంటే ఇప్పుడు మీ మీద కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరు క్రిమినల్ కాదు అని మీరు అంటున్నారు. అంతే అంతే అంతే. క్రైమ్ రికార్డు ఉండడంతా క్రిమినల్ కాదు. ఓకే, దీని గురించి మాట్లాడదాం. కాకపోతే ఇంతకంటే ముందు 27 సంవత్సరాల ముందు మీరు అయితే కువైట్కి వెళ్ళారు. ఓకే. అంటే ఇలాంటి ఇంటెన్షన్, ఇలాంటి మైండ్ సెట్ తోనే మీరు కువైట్లో అడుగు పెట్టారా? లేదు. మరి ఆ జర్నీ ఎలా జరిగింది? అసలు ఎందుకు కువైట్కి వెళ్ళారు? నేను కువైట్కి వెళ్ళింది కేవలం విమానం ఎక్కడానికి కోసం. విమానం ఎక్కడానికి పిచ్చి. సైకిల్ కూడా ఇదిలే సార్. 180 రూపాయలు సైకిల్ కొనిచ్చేదానికి మా నాన్న 3 నెలలు ఎంత బాధపడినాడో నాకు తెలుసు. 90స్లో, 80స్లో, 80స్లో నేను పోయింది 93 మార్చ్ సార్. 80స్లో 180 రూపాయలు సైకిల్ కొనిచ్చేదానికి మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్గా ఉండి ఆయన ఎంత బాధపడినాడో నాకు కంటితో చూసిన. సరే తీయించినాడు ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్, అది వేరే విషయం. సైకిల్ దొక్కుతా కూడా నేను కారులో పోయే వాళ్ళని వాచ్ చేసేవాడిని. ఒరి వీడు ఎట్ట కారులో పోతున్నాడు అని అనుకునేవాడిని కాదు, మనం ఎట్ట కారు కొనాలి అనుకునేవాడిని. వాడు ఎట్లా పోతున్నాడు అని అనుకునేవాడిని కాదు, నేను ఎట్లా కొనాలి, అంతకన్నా కారు ఎట్లా కొనాలి, ఈ టైప్ మెంటాలిటీ. సరే అనుకోకుండా పోయి మనకు చదువు అవ్వలేదు, చదువు లేదు, ఏమీ లేదు.
కొంచెం ఇక్కడ నేను కిడ్నాప్ కేసులో ఒక దాంట్లో ఇరుక్కున్నా 91. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటే వాడిని పోయి తెల్లారుజామున ఆడ చిత్తూరుకి యువతల పల్లిలో ఒక నాయుళ్ళ అమ్మాయి, మా ఊరు వద్దులే, కులం వద్దులే, వాళ్ళు బాధపడతారు, వద్దు, వేరే ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే మేమంతా ఒక 5-6 ఆడబెట్టినాయి 91. వాళ్ళకి పెళ్ళి చేసినాం. తర్వాత వాళ్ళు గొడవలైనాయి, మాకు గొడవలైనాయి. పిల్లకి అప్పుడు వయసు కదా సార్. సరే అట్లా కేసులు ఇరుక్కున్నా. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నేను ఒక కేసులో ఇరుక్కున్నా 91, చంద్రగిరి, చిత్తూరు జిల్లా. ఇరుక్కున్న తర్వాత సరే మామూలుగా అదేం కాదులే, డొమ్మి కేసులో కొట్టేసినారు, అదేదో అంటారు కదా, దొమ్మి కేసులో ఏదో అది కొట్టేసినారు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకెక్కడ ఉంటే చెడిపోతాడు అనుకున్నారు నా బిడ్డ అమ్మ నాయన. ఆ కాలంలో 300 రూపాయలు పాస్పోర్ట్ చేయించినారు. నాకు విమానం ఎక్కాలని పిచ్చి. అప్పుడు బస్సు మన చిన్నపిల్లలప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో ట్రైన్ ఎక్కాలన్నా బస్సు ఎక్కాలన్నా ఎట్లుండేదా, విమానం ఎక్కినాము, పోయినాము, ఇరుక్కుపోయినాము, ఎన్నెన్నో చేసినాము. ఇరుక్కుపోయినా అంటే ఇరుక్కుపోయినా అదే కాదు, ఒక ప్రాసెస్ ఒకసారి నాకు కరెక్ట్గా చెప్పండి. ప్రాసెస్ ఏం లేదు సార్, సింపుల్గా చెప్తాను. ఇప్పటికి ఎంతో చెప్పేసినాను, మళ్ళీ చెప్తాను. 93 మార్చి పోయినాను. 1 సంవత్సరం బ్రౌజింగ్ సెంటర్లో చేసినాను. ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్, అప్పుడప్పుడే వచ్చిన కంప్యూటర్లు, దాంట్లో పనిచేసినాను. ఆ నెట్ కేఫ్లో పనిచేసేటప్పుడు, ఆ బ్రౌజింగ్ సెంటర్లో పనిచేసేటప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద స్మగ్లర్లు, డాన్లు, కోవిట్లో ఉన్న స్మగ్లర్లతో నాకు పరిచయం ఏర్పడింది. నా స్మార్ట్నెస్, నా తెలివి, నా లాంగ్వేజెస్, నా తెలివి ఇది చేసి వాళ్ళు నన్ను 1 సంవత్సరం తర్వాత వాళ్ళే అకామ కొట్టుకున్నారు, నన్ను తీసుకొమ్మినారు, పనిలో పెట్టుకున్నారు. నేను ఓన్లీ ఎంప్లాయర్. వాళ్ళ దగ్గర పని చేసేవాడిని, పైలట్గా చేసేవాడిని. పైలట్గా అంటే ఏ టైంలో సరుకు పోవాలా, కోవిట్లో ఏ టైంలో సరుకు పోవాలా, ఏ టైంలో పోవాలా, ఏ టైంలో చెకింగ్లు ఉండవు, ఏ రోడ్లో పోతే చెకింగ్లు ఉండవు. అల్లాహ్ అక్బర్ టైం 5 నిమిషాల టైం, సరుకు పోయి ఎక్కడ ఉండాలా, 5 నిమిషాల్లో ఎట్లా డెలివరీ చేయాలా, సరుకు బయలుదేరే ముందు పైలట్ కారు ఎట్లా పోవాలా, ఏ రూట్లో పోవాలా, నేను ముందు పోయేవాడిని, వాచ్ చేసేవాడిని. ఫోన్ల ద్వారా అన్నీ జరిగేది. అప్పుడు మామూలు ఫోన్లు కాదు, శాటిలైట్ ఫోన్లు. ఆ విధంగా మెయింటైన్ చేసేవాడిని. నేను నచ్చినాను, నాకు వాళ్ళే అకామ కొట్టుకున్నారు. కోయోటోడ్ కన్నా ఎక్కువగా బతికిన ఆ కాలంలోనే. ఫ్రమ్ 94, ఫ్రమ్ 2020 అంత లగ్జరీగా బతికిన. నెలకు ఒకసారి ఇంటికి వచ్చిపోయేవాడిని, నెలకు 2 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చిపోయేవాడిని. కానీ ఎవరైనా కానీ కోవిడ్కి వెళ్ళినారంటే నెలకు ఒకసారో 2 సార్లు వచ్చిపోయేంత కాదు కదా, సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోయే మాత్రమే ఉంటుంది. ఇళ్లలో పనిచేసేవాళ్ళు కానీ బయట చేసేవాళ్ళు కానీ రూల్స్ ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి 2 నెలలు సెలవులు ఇస్తారు. ఎవడైనా అంతే, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఇంకా 2 సంవత్సరాలకు వచ్చేవాడు ఉన్నాడు, 5 ఏళ్ళకి వచ్చేవాడు ఉన్నాడు, 10 ఏళ్ళకి వచ్చేవాడు ఉన్నాడు. బాధల వల్ల, ఇంటి దగ్గర బాధల వల్ల ఇల్లు స్టార్ట్ చేస్తారు, అప్పులు తీరాలి, లేటుగా వచ్చేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళు లంచ్ కాండి పెట్టుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు రానోళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఆడదాన్ని పెట్టుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు రానోళ్ళు ఉన్నారు. అది వేరే విషయం. నేను ప్రతి నెల వచ్చిపోయేవాడిని. నా భార్య కోవిడ్ చూడాలంటే కూడా ఫ్యామిలీ వీసా, నా పేరు మీద వీసా తీసి ఒక 2-3 నెలలు అక్కడ లైఫ్ ఎట్టుందో చూపించేసి మళ్ళీ తీసుకొచ్చేసాను. బిడ్డలు ఉన్నారు కదా సార్ ఇక్కడ, బిడ్డల కోసం ప్రతి నెల, వీలైతే 2వ నెల, ఒకే నెలలో 3 సార్లు వచ్చిపోయిన రోజులు ఉన్నాయి సార్. ఒకటే నెల వచ్చి 1 వారం ఉండి వెళ్ళి మళ్ళీ ఒక 2-3 రోజులు ఉండి మళ్ళీ వచ్చి 1 వారం ఉండి ఒకటే నెలలో 3 సార్లు వచ్చిపోయిన రోజులు ఉన్నాయి. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు ఏంటంటే, నా మీద కేసులు ఉన్నాయి కానీ నేను క్రిమినల్ని కాదు అని చెప్పేసి. నా మీద కేసులు ఉన్నాయి, నేను క్రిమినల్ కాదని కాదు. క్రైమ్ రికార్డు ఉండేవాడంతా క్రిమినల్ కాదు. ఓకే, క్రైమ్ రికార్డు ఉన్న వాళ్ళంతా క్రిమినల్ కాదని. ఎఫ్ఐఆర్ బుక్ అయినోడంతా క్రిమినల్ కాదు సార్. ఓకే సరే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి దీనికంటే ముందు ఏంటంటే, తప్పుని ప్రోత్సహిస్తూ దానికి హెల్ప్ చేసేవాడు కూడా క్రిమినలా కాదా? క్రిమినల్. మరి మీరు దానికి హెల్ప్ చేశారా లేదా? ఏ హెల్ప్ చేసినాను అంటే పైలట్గా చేయడం కానీ, స్మగ్లింగ్. అవును, ఇప్పుడు ఏదైనా కానీ తప్పే కదా. ఎట్లా తప్పు? స్మగ్లింగ్ వ్యాపారం. వ్యాపారమేనా? స్మగ్లింగ్ అనేది కేవలం వ్యాపారం. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. యాజ్ ఎ లా ఇట్స్ క్రైమ్. నేను చెప్తాను. ఓకే, యాజ్ ఎ లా ఇట్స్ క్రైమ్. ఓకే, లా ప్రకారం అన్నీ క్రైమే సార్, అన్నీ ఇల్లీగలే. నువ్వు రోడ్డు కూడా క్రాస్ చేసినా కూడా అది క్రైమే, అది ఇల్లీగలే. పెళ్ళాన్ని కొట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయితే కూడా అది క్రైమే. పెళ్ళాన్ని కొడితే క్రైమా కాదా? క్రైమ్ రికార్డు ఉన్నోడంతా క్రిమినల్ కాదు సార్. అవును, పెళ్ళాం బాధ పెడతాందయ్యా మొగుడినే, ఎట్లా క్రిమినల్ అవుతాడో? ప్రపంచంలో ఉండే లా ప్రకారం క్రిమినల్ రికార్డు ఉండేవాడంతా క్రిమినల్ కాదు. గతి లేక క్రిమినల్ అవుతాడు, ఫుడ్ కోసం క్రిమినల్ అవుతాడు, క్రైమ్ చేద్దామని క్రైమ్ అవుతాడు. యాక్చువల్ క్రైమ్ నా దృష్టిలో ఏంటంటే చిన్నపిల్లలు రేప్ చేయడం, చంపేయడం, అమ్మాయిల్ని ఏడిపించడం, దొంగతనం చేయడం, డబ్బులు తీసుకొని ఏడిపించడం, మోసం చేసి
ఇది రియల్ క్రైమ్. ఓకే. సామాన్య మానవుడిని బాధ పెట్టేది రియల్ క్రైమ్. స్మగ్లింగ్ అంటే క్రైమ్ అవుతుంది సార్. స్మగ్లింగ్ అనేది వ్యాపారం. ఓకే, మీ దృష్టిలో Yes. అది కాదు. కాదు. ఓకే, నేనైతే ఒప్పుకోను. సరే. కువైట్లో మ్. మరి కువైట్ నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సుమారు నెలకు 2 సార్లు 3 సార్లు వచ్చిపోయేవాళ్ళు. కాకపోతే అక్కడ బతికే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ లైఫ్కి మీ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉందని అర్థమవుతుంది. కానీ వాళ్ళు పడిన బాధలు అనేది మీకు ఎలా తెలుసు? మీరు ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ బాధలు ఏం చూశారు? ఏ విధంగా బాధలు? ఇళ్లలో పనిచేసేవాళ్ళ, బయట పనిచేసేవాళ్ళ? ఇద్దరివి కావాలన్నా? ఇద్దరివి కావాలి. ఫస్ట్ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మన అంటే ఇప్పుడనే కాదు, మన సీమ వాళ్ళ దగ్గర నుంచి మనం చూసుకున్నామంటే కడప జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, మన అనంతపురం జిల్లా కానీ, సార్, ఇట్లా వెళ్ళే వాళ్ళు ఎక్కువగా అన్న కోవిడ్కే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అవును అవును. ఏంటంటే అరే పక్కింటోడు వెళ్ళినాడు బాగుంది, ఆడ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్ బంగారు నగలు వేసుకొని వచ్చి అరే ఫుల్ జల్సాగా ఉన్నాడు ఇడు అని చెప్పేసి అది చూసి ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కూడా నేను చెప్పినాను కదా, వేసుకొని చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన బంగారు, వాళ్ళు కొన్ని బండి, వాళ్ళు ఖర్చు పెట్టడము, వాళ్ళు తాగడము, తిరగడం, హంగామా చూస్తూ ఉంటే ఎవరికైనా పోవాలనిపిస్తుంది. ఇక్కడ ఏదో డబ్బు చెట్లకు కాస్తా ఉంది, వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. నెంబర్ 2, నా విధంగా అయితే ఒక విమానం కోసం పోవాలనిపిస్తుంది. అంతే. ఓకే, మీరు అడిగేది ఏంది? ఇళ్లలో పడే కష్టాలు, బయటపడే కష్టాలా? ఫస్ట్ ఇళ్ళల్లో ఈ కష్టాల గురించి చెప్పాలంటే ఖచ్చితంగా వీసా ప్రాసెస్ గురించి చెప్పాలి. ఓకే, వీసా ప్రాసెస్. మీరు అమెరికాకో, లండన్కో, సింగపూర్కో, బయట దేశానికి పోవాలరా అంటే వీసా కోసం మీరు ఎక్కడికి వెళ్తారు అన్న చెప్పండి? ఎంబసీకి వెళ్తాం. ఎంబసీకి వెళ్తాం. ఏ దేశానికి వెళ్ళాలనుకుంటే ఆ దేశం ఎంబసీకి పోయేసి వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ కావాలో ఇచ్చి వీసా తీసుకొని వెళ్ళిపోతాం. నీకు ఒక మనిషి వీసా ఇవ్వడు, ఆ దేశ గవర్నమెంట్ నీకు వీసా ఇస్తుంది. అంతే కదా? అవును. ఆ దేశం ఎంబసీ నీకు వీసా ఇస్తుంది, ఆ గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇస్తుంది. నువ్వు ఆ దేశంలోకి రావచ్చు, విజిటింగ్గా కానీ, పని చేసుకునేదానికి కానీ, దేనికైనా కానీ. ఈ గల్ఫ్ కంట్రీ సిస్టమ్ ఎట్లా తెలుసా? ఎస్పెషల్లీ ఈ కోవిడ్ సిస్టమ్ ఎట్లా తెలుసా? వీసా ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు, కానీ పక్కా బ్రోకర్ ప్రాసెస్, ఉమెన్ ట్రాఫికింగ్ ప్రాసెస్. ఏంటది అసలు యాక్చువల్గా? నాకు ఇది కొంచెం క్లారిటీగా చెప్పండి. క్లారిటీగా. ఏ దేశమైనా గవర్నమెంట్ ఒక మనిషికి వీసా ఇస్తుంది. కువైట్ మాత్రం ఆ గవర్నమెంట్ వీసా వాళ్ళ రక్త సంబంధీకులకు మాత్రమే ఇస్తుంది. మనకు వీసా పంపిస్తారు. ముసలోడు కొడుకో, కోడలో, మనవడో, మనవరాలు, ఆ డిఎన్ఏ ఆ దేశంలో పుట్టినోడికే వీసా వస్తుంది. నువ్వు పోయి డైరెక్ట్గా అడిగితే గవర్నమెంట్ నీకు డైరెక్ట్గా వీసా ఇవ్వదన్నా, వాళ్ళోడికి ఇస్తుంది, వాళ్ళోడు నీకు పంపిస్తాడు. కద్దామా కావచ్చు, డ్రైవర్ కావచ్చు, కంపెనీ వీసాలు కావచ్చు, ఏదైనా సరే కఫీల్ గవర్నమెంటు ఒకటికి ఇస్తుంది. వాడు కఫీల్ అనమాట, వాడు దేవుడు, వాడు స్పాన్సరు. వాళ్ళు మనకు వీసా పంపిస్తారు. మనం ఒక్కరి చేతులు ఇరుక్కున్నట్టే. గవర్నమెంట్ ద్వారా పోవడం లేదన్నా, మనం గవర్నమెంట్ చేతికి వెళ్ళడంలే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కువైటోడు మన దేశానికి వస్తూ ఉన్నాడు, చదువుకునేదానికి వస్తున్నాడు, హాస్పిటల్లో వైద్యానికి వస్తున్నాడు, విజిట్ వీసా మీద మన దేశాన్ని చూసేదానికి వస్తున్నాడు, వ్యాపారం కోసం వస్తూ ఉన్నాడు, హాస్పిటల్ కోసం వస్తున్నాడు, చదువుకునేదానికి వస్తున్నారు. ఇక్కడ ఎంబసీలు వీసాల డబ్బు అంతా దెంగేదానికి ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీసాలు ఎవరు ఇచ్చినారన్నా? ఈ కోయకి వీసాలు ఎవరు ఇచ్చినారు? మీరు ఇచ్చినారా? గవర్నమెంట్. నేను ఇచ్చినానా? మీరు ఇచ్చినారు సార్? ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అక్కడ మన ఇండియన్ ఎంబసీకి పోయి నేను ఇండియాకి పోవాలనుకుంటున్నాను ప్రాంతం కోసం అంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకి ఇచ్చింది. అంతే కదా? అవును. మనం కోవిట్కి పోయి పని చేసుకోవాలనుకుంటే వాళ్ళు మనకి ఇస్తున్నారా? ఎక్కడ? అక్కడ కువైట్ ఎంబసీ వాళ్ళు, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు మనకి ఇస్తున్నారా? కువైట్ ఎంబసీ వాళ్ళు ఇస్తున్నారా? ఎక్కడుండే కువైట్ ఎంబసీ వాళ్ళు ఇస్తున్నారా? ఆ దేశంలో పుట్టిన క్రిమినల్ మనకు వీసా ఇస్తున్నారు. మనం డైరెక్ట్గా ఒక క్రిమినల్ చేతులకు వెళ్ళిపోతున్నాం. మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడంలా. అర్థమైందా మీకు? ఇంకా కొంచెం ఏమైనా క్లియర్గా చెప్పమంటారా? చెప్పండి. కఫీల్ సిస్టమ్ మనం వాడి సొంతం. మనం గవర్నమెంట్ ద్వారా ఆ దేశంలోకి పోవడంలే, ఒక విధవనా కొడుకు ద్వారా ఆ దేశంలో అడుగు పెడుతున్నాం. ఇప్పుడు చదువుకోలేని కూడా అర్థమవుతుంది. అది వీసా సిస్టమ్ అనేది. సరేనా? అందరూ వీసా సిస్టమ్, వీసా ప్రాసెస్ అంటారా, కానీ నేను పరమ నీచమైన ప్రాసెస్ అని చెప్తా, బ్రోకర్ ప్రాసెస్ అని చెప్తా, బ్రోకర్ సిస్టమ్ అని చెప్తా, ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పెట్టుకున్న సిస్టమ్ అని చెప్తా. అక్కడ గవర్నమెంటు ఆ వీసా ఇస్తుందన్నా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వీసా ఇస్తుందన్నా, వాళ్ళు మనకు పంపిస్తారు. ఇక్కడ అక్కడ పనిచేసే వాళ్ళు బయట డ్రైవర్లుగా, కద్దామాలుగా, కంపెనీలో పనిచేసే కొంతమంది బ్రోకర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర వీసాలు కొంటారా?
కొనే సిస్టమ్ ఉంది, ఫ్రీగా తీసుకునే సిస్టమ్ ఉంది. బాబా నేను ఏం కావాలి నీకు, వాడు ఒక కోయటోడు అడుగుతాడు, నాకు ఒక డ్రైవర్ కావాలా, ఒక హౌస్ మేడ్ కావాలా, కంపెనీలో పనిచేసేదానికి కావాలా, నేను మంచి వాళ్ళని తీసుకొస్తా. వాడి దగ్గర వీసా తీసుకుంటారు, వాడి దగ్గర వీసా ఫ్రీ. నా కొడుకులు మనోళ్ళే. నేను కోయటోడు గురించి చెప్పడం అయిపోయింది. గవర్నమెంట్ తప్పు కొడకలకి ఇస్తుంది కోయటోళ్ళకి. ఆ కోయటోళ్ళకి ఏం చేస్తున్నారో మధ్యలో ఉండే మన బ్రోకర్కి ఇస్తున్నారు. నాకు ఒక మనిషిని పిలిపించని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు. ఈ మధ్యలో బ్రోకర్లు ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. అక్కడ వీసాలు తీసి మనోళ్ళకి పంపించేవాళ్ళు. కూడా మనోళ్ళు పరమ బ్రోకర్. వాళ్ళ దగ్గర వీసా తీసుకుంటారా, వాళ్ళ దగ్గర ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు, మెడికల్ డబ్బు ఇస్తారు, అన్నీ తీసుకుంటారు. తీసుకొని ఇక్కడికి ఫోన్ చేస్తారు మన వాళ్ళకి, సరే పాస్పోర్ట్ కాపీలు పంపి నేను వీసా తీస్తాను అని చెప్పేసి వాడి దగ్గర పాస్పోర్ట్ కాపీలు ఇచ్చి వీసా తీసుకుంటారు. ఇక్కడ మన వాళ్ళకి ఏం చెప్తారో, దేవుళ్ళు అంటాడు కోయటోడు, బ్రహ్మాండంగా ఉంటుంది, పని ఉండదు, బాటా ఉండదు, ఊరికే శుభ్రం చేసుకోవడం, లేదా కారు తోలడం, లేదా పిల్లల్ని చూసుకోవడం, నీకు 20,000 30,000 జీతం వస్తుంది అని లేనిపోని మాటలు చెప్పేస్తారు. ఎందుకో వీడు చేసే బ్రోకర్ డబ్బు కోసం. ఆ కోయటోడు గురించి వాళ్ళకి తెలియదు, ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి ఆ కోయటోడు గురించి తెలియదు. మధ్యలో ఈ బ్రోకర్లు వీసాలు తీసేస్తారు. సరేనా, తీసి పంపించేస్తారు, మన వాళ్ళు పోయి ఇరుక్కుంటారు. వాళ్ళ దగ్గర డబ్బు మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటాడో వీళ్ళకి ఇస్తాడో నాకు తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఈ మెడికల్కి దీనికంతా చాలా ఖర్చు ఉంది. ఇంత ఖర్చు తీసుకొని పోతారు, ఇంత ఖర్చు పెట్టుకొని పోతారు, ఇరుక్కుపోతారు. సరే, అది వేరే విషయం. 1% మంచి వాళ్ళు ఉండొచ్చు, అల్లాకి భయపడేవాడు, దేవుడికి భయపడేవాడు ఒక 1% ఉండొచ్చు, ముసలి ముత్తక బాగా చూసుకోవచ్చు. వాళ్ళ దగ్గర మంచితనం ఎక్కడుందన్నా? కుక్కల్ని వాడుకున్నట్టు వాడుకుంటారన్నా. కద్దామా అనే మనిషి 24 గంటలకు 20 గంటలు పని చేయాలన్నా, 2-3 గంటలు నిద్రపోతారన్నా. ఇది 20 గంటలు పని, 20 గంటలు. తెల్లవారుజామున 4కి లేయాలా, 3కి 4కి లేయాలా, స్కూల్ డ్యూటీలు అవంతా ఉంటాయి. తెల్లవారుజామున 4కో 5కో లేయాలా, రాత్రి 12-1 గంటకు పనుకుంటారా కూర్చొని చాయి గవ్వ. అసలు ఎలా ఉంటుంది ఒకసారి కొంచెం క్లారిటీ చెప్పండి. అంటే దోల తీరిపోద్ది. కద్దామాలు అయితే ఆడవాళ్ళకి 24 గంటలకు 20 గంటలు, 19 గంటలు 18 గంటలు నిద్ర ఉండదు, ఏముండదు. అరవడం, తిట్టడం, కొట్టడం. ఏదో అలవాటు పడిన వాళ్ళు, ఒకరోజు భాష వచ్చిన వాళ్ళు కుదురుకున్న తర్వాత పర్లేదు. కానీ కొత్తగా పోయిన వాళ్ళకి భాష రాదు, కసురుకుంటారు, అరస్తారు, తిడతారు, కొడతారు. కొత్తగా పోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? డిఫరెంట్ కల్చరు, డిఫరెంట్ లాంగ్వేజ్, ఏమీ తెలియదు. చూస్తే నా కొడుకు ఒక ఇల్లు 1 ఎకరా ఉంటుంది, అంతా దొడవాలా, అంతా గడగాల. ఇట్లా చూస్తారు మట్టి, షునహాదా ఆ మట్టి కూడా ఉండకూడదు. వాడిచ్చే 70-80 దినార్లకి అది ఆడబిడ్డలది. మగోళ్ళు తెల్లారుజామున 4 గంటలకు ఫోన్ చేస్తారు, బండి కడగాల. వీళ్ళు డ్రైవర్ లేదో పెద్ద ఇదిగా చెప్తారు, కార్లు అన్నీ కడగాల, దివానియా పని చేయాలా, చాయ్ గహ్వ అయ్యాలా, ఇండ్లు ఉడ్చాలా, ఓసి అంటే నీళ్లు పెట్టి ఇది చేయాలా, గార్డెన్లకు నీళ్లు పోయాలా. దోలు తీరిపోద్ది డ్రైవర్లకు కూడా. ఈయన అంటే వాళ్ళు పడేసే కుక్కలాంటి బిస్కెట్ల కోసం, ఎవరో పడేసే కుక్కలకు పడేసినట్టు బిస్కెట్ల కోసం మనోళ్ళు బ్రోకర్ పనులు చేస్తున్నారు. కొంచెం ముదిరినోళ్ళు, కొంచెం తెలివి ముదిరినోళ్ళు, వయసు ముదిరినోళ్ళు, అక్కడ వాళ్ళకి అలవాటు పడినోళ్ళు వాళ్ళ దగ్గర వీసాలు తీసుకొని డబ్బు చేసి ఇక్కడ అమాయకులకు పంపించేసి వీళ్ళ దగ్గర డబ్బు పోయేసి వదిలేస్తారు. మళ్ళీ ఏం జరిగినా ఏం తెలియదు. మంచోడు అన్నావు కదన్నా అంటే నాకేం తెలుసమ్మా అంటారు. దోలు తీరిపోద్ది కొత్తగా పోయిన వాళ్ళకి. సరే, ఏది అక్కడ వీసా, కోయట్ నా కొడుకుల వీసా అక్కడ పనిచేసే వాళ్ళ చేతికిస్తే. ఇంకొన్ని ఆఫీసులు ఉన్నాయి. ఇది అసలైన బ్రోకర్ వ్యవస్థ. ఆఫీసులు కద్దాం ఆఫీసులు అంటారు. అక్కడ బ్రోకరేజ్ ఆఫీసులు ఉన్నాయి. పేరు కద్దాం ఆఫీసు, మ్యాన్ పవర్ ఆఫీసు. దాంట్లో ఒక మేడం ఒక ఓనర్లు మాదిరి వాళ్ళు, బ్రోకర్ పనులు చేసే ఒక సార్ అనాలోని మనోళ్ళే, బ్రోకర్ పని చేసే ఒక మనోళ్ళే. ఆమెని మేడం అనాలా. వాళ్ళు ఏం చేస్తారు? కొనడం, అమ్మడం. డ్రైవర్లని కద్దామల్ని సప్లై చేయడం అంటే ఏదో గవర్నమెంట్ దగ్గర వీళ్ళు లైసెన్సులు ఆఫీసులు పెట్టుకున్నారు సార్. వీళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకొస్తారు. అక్కడ గవర్నమెంట్ వీళ్ళకి వీసాలు సప్లై చేస్తుంది. గ్రూప్ వీసాలు 20-30 వీసాలు ఇస్తుంది, మాకు మనుషుల్ని పిలిపించని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ పంపించేసి వీళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పేసి బ్రహ్మాండమైన ఇల్లు ఇంత జీతం అని చెప్పేసి అందరినీ తీసుకొని పుడుస్తారు. ఆడవాళ్ళని మగవాళ్ళని బ్యాగులు వేసుకొని వెళ్ళి పుడుస్తారు, ఒక 2-3 బొట్టలు పెట్టుకొని. అక్కడ ఆఫీసులు ఉన్నాయన్నమాట. ఆ ఆఫీసుల్లో కుక్కల మాదిరి పడుండాలి వీళ్ళు పోయేసి. ఆడనే పనుకోవాలా, వాళ్ళు పెట్టే తిండి తినాలా. సాయంత్రం బ్యాగులు ఎత్తుకొని రోడ్లు అమ్మంటే నడుచుకుంటూ పోతారు. ఏది మేడం ముందు పోతూ ఉంటే ఆఫీస్ మేడము వెనకాల కూలోళ్ళు మాదిరి బ్యాగులు ఎత్తుకొని పోతూ ఉంటారు. ఎందుకో అమ్మడం కోసం.
రాత్రిపూట ఆమెతో వచ్చి అక్కడ హాల్లో వేసి బేగాలు వేస్తారు. ఆఫీసుకి తీసుకొని పోయేసి ఏది వాళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చి బేగాలు వేస్తారు. మళ్ళీ పొద్దున్న 8 గంటల 9 గంటలకు ఆఫీసులో పోవాలా, బ్యాగ్లు ఎత్తుకొని పోతా ఉండాలా. ఏ కోయ కొంచెం కొనుక్కుంటాడో కొనుక్కొని పోతా ఉన్నాడు. ఆడవాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతున్నారు సార్ కద్దామాల రూపంలో. అదే వాళ్ళని డబ్బులు తీసుకొని మన వాళ్ళు అమ్ముతున్నారు సార్. ఎవరికైనా తెలుసా ఇది? ఇక్కడ ఇండియాలో చాలామందికి తెలుసు, అక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు. ఎవరు చెప్పినారు? నేను చెప్తున్నా. ఉమెన్ ట్రాఫికింగ్, బ్రోకర్లు కొనడం అమ్మడం, డబ్బులు తీసుకొని ఆడవాళ్ళని అమ్ముతున్నారు. గవర్నమెంట్ ద్వారా ఫ్రీ వీసాలు తెచ్చుకొని వీళ్ళు ఆఫీసులు పెట్టుకొని, ఒకటేమో మేడం, ఒకటేమో సార్ కూడా ఫిజికల్గా హెరాస్మెంట్ చేస్తాడు ఇక్కడి నుంచి పోయిన ఆడవాళ్ళని. మనోడు అక్కడ సారు ఎంతోమంది చెప్పినారు ఆడవాళ్ళు నాకు. ఫిజికల్గా హెరాస్మెంట్ చేస్తాడు, తిడతాడు. ఎందుకు తిడతాడు? కోవిడ్ వాళ్ళు వస్తారు సార్. ఇప్పుడు కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళకి మన వాళ్ళకి వీసాలు ఇచ్చి తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. రాత్రికి ఒక అవసరం, ఒక కద్దామా మూడు వచ్చింది, లేదు పని ఒక కద్దామా పారిపోయింది, ఇంట్లో పనిచేస్తే కద్దామా కావాలి, ఒక పతాకి ఎత్తుకొని వస్తాడు ఆఫీసులకి. 1000-2000 అంటే లక్షలు డబ్బులు ఆడబార్దంగా ఆడదాన్ని మొగోళ్ళు కొనుక్కొని పోతారు. కద్దామని లక్షల బాధం కొనుక్కొని పోతాడు. మరి వీళ్ళకి ఇచ్చేది ఎవరికి? వీళ్ళకి ఇస్తారు. మెడికల్కి, దానికి టికెట్కి ఏదో కుక్క పడేసినట్టు ఇస్తారు. మనోళ్ళు లక్షలు చేస్తారు వాళ్ళ దగ్గర. ఆ మేడం, ఆ సారు. కొన్ని వందల ఆఫీసులు ఉన్నాయి. హవల్లీ, ఫాహిల్, జహరా అనే ఏరియాలో కొన్ని వందల ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులు తీసుకొని లైసెన్సులు పెట్టుకునేస్తున్నారు. ఏడు నుంచి పోయిన వాళ్ళే. సరే, లైసెన్స్ కోయేటోడిదే, వాడి దగ్గర పనిచేసేవాళ్ళు సారు మేడం వీళ్ళని ఆ విధంగా అమ్మేస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కోయ ఏమి బిడ్డను చూసుకుంటాడా అన్న? ఎందుకు చూసుకుంటా? లక్షలు ఇచ్చి కొనుక్కొని పోయినోడు ఏం పువ్వులో పెట్టి చూసుకుంటాడా? ఏం వాడు తోడ పుట్టిన చెల్లె, లేకపోతే వాడు కడుపుని పుట్టిన మా బిడ్డ? క్రూర అన్నా, వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది నా క్రూరత్వం. ప్రపంచానికంతా తెలుసు. గల్ఫ్ కంట్రీస్ క్రూరత్వం గురించి మన ప్రపంచం మొత్తం అన్ని గవర్నమెంట్లకి తెలుసు. డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతున్నారు. ఈ క్రూరత్వం అంటున్నారు కదా, చెప్తాను. అది చెప్తాను. వాడు కొనుక్కొమ్మినోడు కొత్తగా పోతుంది సార్. ఒక అమ్మాయి, ఒక 20-19 ఏళ్ళ అమ్మాయి పోతుంది సార్. కొత్త లాంగ్వేజ్ అరస్తారు. అది క్లీన్ చేయంటారు, ఇది క్లీన్ చేయంటారు, బాత్రూమ్ గడుగు అంటారు, అజ్జయ్య అంటారు, ఇజ్జయ్య అంటారు, కారు గడుగు అంటారు, అరస్తారు. దిక్కు తెలీదు. ఏమైనా బాధపడింది, ఏడ్చింది. సరే, ఒక 15 రోజులు చేసింది. నాకు వద్దురా స్వామి వీళ్ళు పని చెప్పేసి కద్దాం వాళ్ళకి, వీళ్ళకి ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను తీసుకోమండి అంటే, నువ్వు పని చేయని వచ్చినావా, దేనికి వచ్చినావా? వీళ్ళు అడగడం, నువ్వు పని చేయని వచ్చినావా, దేనికి వచ్చినావు? ఇంత డబ్బులు మళ్ళా డబ్బులు డిమాండ్ చేయడం. నేను 2 లక్షలు ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చినాం, 2 లక్షలు ఇంటికాడే మనం ఇంటికి పంపిస్తాం. ఒకవేళ నేను వెళ్ళిపోవాలి, అయ్యో నా మొగుడు గుర్తొస్తున్నాడు, నా బిడ్డలు గుర్తొస్తున్నారని ఆడబిడ్డ దండం పెట్టి సార్ అమ్మ అయ్యా అనింది అనుకో, వాళ్ళు అక్కడ బెదిరించడం. 2 లక్షలు పెట్టు, 5 నెలలు కట్టు అంటే 2 లక్షలు చిల్లరా ఇంటికాడ ఏమనం పంపిస్తా. కొడుతున్నారమ్మా, తిడుతున్నారమ్మా, కొట్టించుకో. పని చేయని వచ్చినావా, దేనికి వచ్చినావు? కొడుకులు అడగడం. సరే, ఆ అమ్మాయి ఒక 20 రోజులు పని చేసింది. సరే, ఏదో తిరుక్కొని వచ్చేసింది అనుకో ఆఫీస్కే, వేరే ఇంట్లో పెట్టండి అని చెప్పేసి. ఆ 15 రోజులు 20 రోజులు చేసింది చూడు పని, ఆ డబ్బు కూడా బ్రోకర్ ఇంటికాడేమో బిడ్డలకు అన్నం కూడా ఉండదు. మరి కొంతమంది అయితే ఇంటికి పంపిస్తూ ఉంటారు కదా. పంపిస్తారు, సెటిల్ అయిన వాళ్ళు పంపిస్తారు సార్. నేను చెప్పే స్టార్టింగ్ ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా, వీసా ప్రాసెస్లోనే ఉన్నా. ఓకే. ఇవి అక్కడ జరిగే కష్టాలు. సరే, పోయినారనుకున్నా, ఇల్లు బాగానే ఉన్నింది, కుదిరింది అనుకో, చేసుకుంటారు. ఏదో దేవుడికి భయపడి మొగుడికి ఇక్కడ కష్టాలు చూసి బిడ్డలకు అన్నం లేదని చెప్పి కష్టము నష్టము భరిస్తా ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకుంటారు ఇళ్లలో. సరేనా? లేదు, ఏడ్చి ఇక్కడ డబ్బులు కట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేయడం, పారిపోవడం. కొడుతున్నారు సార్, తిడుతున్నారు సార్. దరిద్రమైన ఇళ్ళు ఉన్నాయి సార్ కొన్ని. నేను చెప్పినాను కదా, ఫిజికల్గా హరాస్మెంట్ ఉంది. ఆడవాళ్ళే చెప్పినారు సార్ ఇంటర్వ్యూలో. అవునవును. ముసలోళ్ళు, ముతక, బిడ్డలు అందరూ వచ్చే బంధువులు కూడా మమ్మల్ని సెక్స్గా వాడుకుంటారు సార్ అని చెప్పినారు కదా. ఇటువంటి కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది దుర్మార్గులు అయితే ఆడబిడ్డ ఏం చేస్తుంది సార్? మీకు నేను ఒక వీడియో పెడతా. 80 ఏళ్ళ ముసలోడు రమ్మని చెప్తున్నాడు. నేను అది వీడియో మీకు చూపిస్తా, వేయాలి మీరు. ఇలాంటివంతా ఉన్నాయి సార్. పారిపోతారు అంతే. అది వీసా ప్రాసెస్. వీసా ప్రాసెస్ అనేది బ్రోకర్ ప్రాసెస్, ఉమెన్ ట్రాఫికింగ్ ప్రాసెస్, అమ్మడము కొనడము. లీగల్ ప్రపంచంలో ఉన్న వీసా సిస్టమ్ కువైట్లో లేదు. అంతే. వేరే జరగండి, వీసా ప్రాసెస్ గురించి చెప్పేసి. ఓకే.
ఈ వీసా ప్రాసెస్ అంటే ఫస్ట్ స్టేజ్లోనే ఇంత భయంకరంగా ఘోరంగానే ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళు పెట్టే అన్ని టార్చర్లకు వాళ్ళు సెట్ అయిపోయి ఇంకా వాళ్ళు పనులు అనేది చేసుకుంటూ ఉంటున్నారు అనుకుందాం. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఇంకంతే అలవాటు పడిపోతారు. భాష వస్తుంది, ఎంత కష్టమైనా చేస్తారు, చేయాలి తప్పదు. అక్క మా పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ పెరుకునేస్తారు. ఇది ఫస్టే తీసేసుకుంటారు. ఫస్టే ఎయిర్పోర్ట్లోనే, ఇంట్లోకి పోయేంతవరకు ఎయిర్పోర్ట్లోనే తీసుకునేస్తారు. ఎవరు ఆఫీస్ వాళ్ళు అయితే ఈ బ్రోకర్ మేడము, బ్రోకర్ సారు. అదే డైరెక్ట్ కోయటోడు కానీ పంపించుంటే మధ్యలో ఉండే బ్రోకర్ల ద్వారా వీసా డైరెక్ట్గా అమ్మాయికో అబ్బాయికి వచ్చుంటే ఎయిర్పోర్ట్లో రావడం. సార్ నేను కొంతమంది దగ్గర విన్నాను ఏంటంటే, మనకు ఒకవేళ వాళ్ళ లాంగ్వేజ్ వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పేది ఏదైనా మనం మాట్లాడేటప్పుడు రిటర్న్ సమాధానం కొంచెం గట్టిగా చెబితే సో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు, భయపడతారు అని కూడా విన్నాం. భయపడత వరకు కరెక్ట్. రిటర్న్ సమాధానం చెప్పడం కూడానా? రిటర్న్ సమాధానం చెప్పడమా? వాళ్ళని కానీ ఎదిరిస్తే మెట్టుతో కొట్టి మక్ఫర్కి తీసుకొని ఏదో కేసు పెట్టి ఇంటికి పంపిస్తారు ఫింగర్ వేసి. వాళ్ళని ఎదిరించేంత దమ్ము ఉంది వెళ్ళక. ఎదిరించడం అంటే అదే నేను తప్పు చేయలేదు అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ. ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్షిప్ రూపంలో అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను మీ ఇంట్లో పని చేస్తున్నా అన్న, నేను వచ్చినప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఓనరు, నేను వర్కరు, మన ఇద్దరం ఒక 5-6 ఏళ్ళు కలిసి తిరిగినాం అనుకో, నా మంచితనం మీకు నచ్చింది అనుకో, మీ మంచితనం నాకు నచ్చింది అనుకో, మనం ఫ్రెండ్స్ అయిపోతాం. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, మామూలుగా మాట్లాడుకుంటారు, కసిరించి మాట్లాడుకుంటారు. వాళ్ళు భయపడ్డం కాదు, వీడు లేకపోతే నాకు గతి, కోయేటోళ్ళు భయపడ్డం కాదన్నా, వీడు లేకపోతే నాకు గతి లేదే, వీడు మాదిరి చేసేవాడు నాకు దొరకడే, ఈ అమ్మాయి లేకపోతే నాకు గతి లేదు, ఈ అమ్మాయి మాదిరి చేసేవాళ్ళు దొరకరే, అమ్మాయిలు పారిపోతే లక్షలు పెట్టి మనం కొనుక్కోవాలి అని తప్పుకోవడం అంతే. వీళ్ళు దాన్ని ఏం పెద్ద ఫీల్ అయిపోతారు. కోయేటోడికి భయపడేది ఎవరన్నా? కువైట్ హిస్టరీలోనే కువైటోడిని రక్తం వచ్చేటట్టు కొట్టింది నేను. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి చెప్తాను, అది మళ్ళీ చెప్తాను. కానీ ఒక లైన్గా రాని చెప్తాను, అది కూడా చెప్తాను. అది నా జైలు జీవితం చెప్పినాను ఇంతకుముందు కూడా, మళ్ళీ చెప్తాను. అది వేరు. ఓకే. వాళ్ళని మళ్ళీ ఎదిరించడమా సార్? ఎదిరించి బతుకుతారా? అరే ఏ తప్పు చేయకపోతేనే దొంగతనం కేసులు పెట్టి కొట్టి కాలుతో దాన్ని అన్నం పెట్టకుండా చేసి ఏ తప్పులు చేయకుండా ఉంటే జైల్లో వేసి ఫింగర్ వేసి పంపిస్తూ ఉన్నారు సార్. ఏ తప్పు చేయకపోతే ఒక 3-4 నెలలు జీతం ఇలా అడిగిన దానికి. సరే, ఏ తప్పు చేయకపోతే ఇలా చేస్తానని చెప్పేసి అన్నారు కదా, మీరు చూసిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఉంటే ఒకటి చెప్పండి అన్న. అంతే, జీతం మీరు ఏదైనా రీసెంట్గా ఒకటి జరిగింది కదా బై వెంకటేష్ ఏదో సంథింగ్. చెప్తాను, ఒక 100 ఉన్నాయి నా దగ్గర. ఇలాంటివి నేను చెప్పాలంటే నేను నీకు ఒక నెల రోజులు చెప్పగలుగుతానన్నా. చెప్తాను మీకు. నేను చెప్పడం కన్నా డైరెక్ట్ మీకు రుజువులు ఇచ్చేస్తా. ఓకే, మీరు వేసుకుందరు. ఈ మాలియా ఓకే, అది మాలియా అనేది ఒక ఏరియా, ఒక సెంటర్. ఇప్పుడు అమీర్పేట హైదరాబాద్కి ఒక సెంటర్, తిరుపతికి మార్కెట్ అదొక సెంటర్. మాలియా అనేది ప్రపంచంలో చెడిపోయిన ఆడోళ్ళు, చెడిపోయిన మగోళ్ళు ఎంతమంది చెడిపోయింటే జనాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం మాలియా. ఇప్పుడు ఇంతకుముందైనా కానీ ఇప్పుడైనా కానీ జనాలు సర్వనాశనం అయిపోతున్నారంటే దానికి మూల బిందువు, మూల కేంద్రం, మూలం మాలియా. ఏంటి మాలియా? ఒకప్పుడు మా కాలంలో మాలియా అంటే ఏంద్రా అంటే సార్, మాలియాలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది, పక్కనే మురగాబ్ ఆనుకునే వాకింగ్ డిస్టెన్స్. మురగాబ్ మాలియా పక్కనే ఉండేది. ఒక హెడ్ పోస్ట్ ఆఫీసు, ఒక సబ్ పోస్ట్ ఆఫీస్ ఉండేది. కువైట్ నలుమూలల నుంచి బస్సులన్నీ బయలుదేరతాయి. కువైట్ మొత్తం, దేశం మొత్తం నుంచి ఏ ఏరియాలో పనిచేసుకునే వాళ్ళ బయలుదేరే బస్సులన్నీ మాలియా మురగాబ్కి వస్తాయి. ఇక్కడ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మా కాలంలో టెక్నాలజీ లేని రోజుల్లో, కనీసం ఫోన్లు కూడా లేని రోజుల్లో మేము శుక్రవారం మాలియాకి ఎందుకు పోయేవాళ్ళం అంటే లెటర్లు రాసుకునేడానికి, అమ్మ నాన్నకి లెటర్లు రాసుకోవడానికి. అక్కడ బంగారం గుళ్ళు ఉన్నాయి, అక్కడ గుడ్లం గుళ్ళు ఉన్నాయి, ఏమన్నా కొన్ని పోస్టల్ ద్వారా పంపించుకునేదానికి. రేపు వారం ఎవరైనా మనిషి పోతున్నాడు, లేదా ఇంటికాడ నుంచి ఎవరైనా వచ్చినారు, తెచ్చిన లెటర్లు, తెచ్చిన ఊరగాయలు, తెచ్చిన పచ్చళ్ళు తీసుకునేదానికి, మంచి చెడు మాట్లాడుకునేదానికి. మాలియా అనేది ఒక షాపింగ్ కాంప్లెక్స్. బంగారుకి, గుడ్డలంగుళ్ళు, అక్కడే మన హోటళ్ళు, అక్కడ మన ఉప్పు మిరక్కాయ దొరికే అంగుళ్ళు, పక్కనే పార్క్ ఉంది. అక్కడ పార్కులో కూర్చొని ఇంటికాడ నుంచి వచ్చిన లెటర్లు చదువుకునేవాళ్ళు, చదువు లేని వాళ్ళు చదివించుకునేవాళ్ళు, చదువు లేని వాళ్ళు రాయించుకునేవాళ్ళు, ఆ పోస్ట్ ఆఫీస్లో వేసేవాళ్ళు. ఏదైనా సామాన్లు కొంటే కార్గో రూపంలో ఆ పోస్ట్ ఆఫీస్లో పంపించుకునేవాళ్ళు. దీనికోసం మాలియా అని మన తెలుగోళ్ళు, మురగాబ్ అని పక్కనే ఒక హిందీ వాళ్ళంతా మురగాబుకు చేరేవాళ్ళు.
తెలుగు వాళ్ళంతా మన మాలియాకి చేరేవాళ్ళు. ఓకే. ఇక్కడ మనకు సంబంధించిన ఉప్పు మిరక్కాయి మన టేస్ట్కి సంబంధించిన హోటళ్ళు అవి ఉన్నాయి కాబట్టి వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. అది ఒకప్పుడు మాలియా. ఇప్పుడు మాలియా ఏం తెలిసిన, చెక్కా బొమ్మ ఆడేదానికి, మందు తాగేదానికి, ప్యాకెట్ ఆడేదానికి, ఉంచుకున్న దానికోసం కొట్టుకునేదానికి, ఉంచుకున్నోడి కోసం కొట్టుకునేదానికి మనోళ్ళు గురించి నేను చెప్పేది. మాలియా ఇప్పుడు ఎట్లా ఉందంటే పార్కుల్లో పెట్టుకొని టిక్ టాక్ చేసుకునేదానికి, 5-6 మూరల పూలు పెట్టుకొని షో ఇచ్చేదానికి, టిక్ టాక్లో బండ బూతులు మాట్లాడుకునేదానికి, అంజల కోసం కొట్టుకునేదానికి, తిట్టుకునేదానికి, పెళ్ళిళ్ళు చేసుకునేదానికి తాళిబొట్లు అమ్ముతున్నారు సార్ మాలియాలో. పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఇవన్నీ చెప్పకూడదు అనుకున్నా సార్, ఇవేం చెప్పకూడదు అనుకున్నా. ఒక 5 మంది కోసం చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోకుండా ఒక 5 మంది యూట్యూబ్లో వాళ్ళ పేర్లు కూడా చెప్తా. చెడ్డగా మాట్లాడితే అరే అమాయక జనాలు ఇంకన్నా పోయేవాళ్ళు, ఇప్పుడు పోయి ఉండేవాళ్ళు, ఏదో నాకు తెలిసింది చెప్తే అవేర్నెస్ జాగ్రత్త పడతారని చెప్పేసి నేను చెప్తే వర్మ చెప్పింది అబద్ధం అనేటట్లుగా అందరికీ ఇచ్చేసినారు. వీళ్ళు దేశద్రోహులు యాక్చువల్గా. ఎందుకురా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది అబద్ధం అని అనుకోవచ్చు కదా. అదే అందుకే అది కూడా నేను క్లారిటీ ఇస్తా. 99% వర్మాన చెప్పింది కరెక్ట్. ఈ 0.1% వాళ్ళే వీళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మూసుకునేసినారు కదా. నేను చెప్పేది ఫస్ట్ ఇంటర్వ్యూకి, సెకండ్ ఇంటర్వ్యూకి ఏం చెప్పలేదా, ఏం ఇంటర్వ్యూలు ఇవ్వలేదా, మూడో దానికి ఏం ఇంటర్వ్యూలు ఇవ్వలేదా. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఇదే మాట్లాడుతున్నా. చేసే అరాచకాల గురించి చెప్తున్నా, చేసే అన్యాయాల గురించి చెప్తున్నా. ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు, మనోళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు, ఎన్ని కుటుంబాలు ఇండియాలో నాశనం అయిపోయినాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని శవాలు పోయినాయి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ వ్యూస్ కోసము వీళ్ళు చేసే తప్పుడు పనులు ఎక్కడ తెలిసిపోతాయని చెప్పేసి గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్నట్టు ఉలిక్కిపడి మొత్తం రాంగా పంపించినారు. అది వాళ్ళ వీడియోస్ చెప్తాను. వీళ్ళు దేశద్రోహులను ఎందుకు అంటున్నారా అంటే మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశంలో బతకతా వాళ్ళని మంచోళ్ళు అన్నారు. వాళ్ళు చెడ్డ వాళ్ళు దుర్మార్గ అని 70-80 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తుకుంటా ఉంది. అమెరికా చెప్తున్నారు, నేను మీకు వీడియోలు ఇస్తా. ప్రపంచం మొత్తం వాళ్ళు చెప్తా ఉంటే మీడియా ద్వారా నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్తే వాళ్ళని ఇక్కడ ఏం జరగడం లేదు, చాలా మంచోళ్ళు, ఏమీ జరగడం లేదు అనేటట్లు చెప్పినారు. మీరు వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారా అంటే మీరు దేశద్రోహులే అని నేను చెప్తా. ఏమో అంటే వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ తగ్గట్టు అది కరెక్టేనా అని నేను వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్లు అడగడంలే. అమాయక జనాలు చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, రేపు గురైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, లక్షలు మోసపోయి ఇంటికి ఫింగర్లు వేసుకుని వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, జైల్లో పడి మగ్గిపోతా ఉన్న గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ డేషన్ ఎవరికి కావాలన్నా? వాళ్ళు యూట్యూబర్సు, వాళ్ళకు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే వాళ్ళ వ్యూస్ కోసము నిజంగా వాళ్ళకు ప్రపంచం మీద అందరి మీద ప్రేమ ఉంటే వెంకటేష్ని చంపేసినప్పుడు ఎందుకు చెప్పలా యూట్యూబ్లో? మీరు ఇంటర్వ్యూలోకి ఎందుకు రాలా? ఆంజనేయులు చంపేసినప్పుడు ఎందుకు రాలా? కాకినాడ అమ్మాయిని ఇంటికి వచ్చే అమ్మాయిని తలబద్దలు కొట్టేసినప్పుడు ఎందుకు రాలా? ఎందుకు మాట్లాడాలా అంటే మీరు బ్రోకర్ అని నేను చెప్తా. మీరు రాండి ఇళ్ళకి. అన్యాయం అయిపోయి వచ్చిన వాళ్ళ దగ్గరంతా వీళ్ళ అడ్రస్లు, వీళ్ళ నెంబర్లు ఉన్నాయి. వీళ్ళని కానీ కరెంటు పోల్కి కానీ కట్టేసి గొడ్డలోకి కానీ తీసి కొట్టకపోతే అన్యాయం అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే కోయట వాళ్ళు మంచి వాళ్ళని చెప్పినారు కదా వీళ్ళ స్టార్టింగ్లో. మరి ఇప్పుడు ఎందుకు చెప్పడంలే? రా ఇంటర్వ్యూకి వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పు, వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళు చేసిన మంచి చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని మీరు అనేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు ఎందుకు చెప్పలా? అది నేను అడిగేది. ఎందుకు చెప్పలా? వాళ్ళని సమర్థించినప్పుడు మీరు దేశద్రోహుల కింద లెక్క. మీరు మా దేశానికే రావాలా బతకను, ఈ దేశానికే రావాలి కదన్నా, ఎన్నేళ్ళు అక్కడున్నా. మరి ఆ దేశాన్ని ఎట్లా సమర్థిస్తారు? ప్రపంచం మొత్తం వ్యతిరేకించినప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారని నేను అడుగుతున్నా. అంటే మీరు దేశద్రోహులని నేను అంటున్నా. మా మామకు ఉత్తరాల, మా బాబా కడ్రాయరు, మా మామ చెప్పులు చూడండి, మేము తినే తిండి చూడండి, ఈ రోడ్లు చూడండి, మేము కడిగే కారు చూడండి. ఇవే చెప్పారు సార్ యూట్యూబ్లో. ఇవన్నీ చెప్పేవాళ్ళు జరిగిన అన్యాయాల గురించి ఎందుకు చెప్పలా? సరే ఎవడో నాలంటోడు చెప్పినాడు అనుకో, తెలివి ఉందో తెలివి లేదో డిఎన్ వర్మ చెప్పినాడు అనుకో, నిజం మాట్లాడే దమ్ము మీకు లేనప్పుడు మీరు మూసుకొని ఉండాలి. సరే మీరు అడిగినారు, చెడుగా ఎట్లా చెప్తారు జనాలకి?
ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన్ని నేనేం ఇదైపోలేదు నాకు నాకేం ఇదేం రాలా. పోడ్కాస్ట్ల వల్ల ప్రపంచంలోనే హీరో అయిపోయినా నేను. 80 సంవత్సరాల కువైట్ హిస్టరీలో ఎవరురా ఈ మనిషి అని ఆశ్చర్యపోయి నాకు అమెరికా నుంచి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి, బయట దేశాలు శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఫిలిప్పీన్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. నేను హీరో అవ్వాలని చేయలేదన్నా. ఓకే, జనాలు కొంచెం అన్నా నేర్చుకోండి. ఓకేనా, పోవాలనుకున్నా ఎట్లా పోవాలి, ఏ సిస్టంలో పోవాలి, ఏ వీసాతో పోవాలి, ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు, మేమంతా ఎట్లా బతికినాము, నేను స్మగ్లింగ్ చేసి జైల్లో పడి 8 నెలలుండి వచ్చినాను అని మీకు చెప్తున్నాను అంటే అక్కడికి పోయిన తర్వాత మీరు ఎట్లా బతకాలి వల్ల ఇంత మీడియా. ఇప్పుడు సార్ టెక్నాలజీ రోజుల్లో అంటే టెక్నాలజీ లేని రోజుల్లో మేము పడిన కష్టాలు వేరు సార్. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత యూట్యూబ్లు ఉంది, ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉంది. ఇప్పుడు కూడా తెలివి తెచ్చుకొని బతకపోతే ఇంకెందుకన్నా మన బతుకో. బతకడం అంటే 3 పూట్ల తిని బతకడమేనా సార్? కాదు కదా. సరే, మీరు ఇంతమంది ఇన్ని పేర్లు చెప్పారు కదా నా చనిపోయిన వాళ్ళు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యూట్యూబర్స్ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు చూపిస్తున్నది ఎంత పర్సంటేజ్ అనుకోవచ్చు? ఏది ఏ విషయంలో? ఏ విషయంలో అరే ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా యూట్యూబర్లా, అక్కడ కోయట్లో ఉండే యూట్యూబర్లా. వీళ్ళు ఏమి చెప్పలా వీళ్ళ వ్యూస్ కోసము మా మామ చెప్పులు చూడండి, మా బాబా ఇవి చూడండి, నా రూమ్ చూడండి, మేము తినే తిండి చూడండి, వాళ్ళు ఇచ్చే తిండి చూడండి, రోడ్లు చూడండి, మా కారు, ఇదే చెప్తున్నారు. అంటే ఇంకొక ఇద్దరు వచ్చింది చెప్పడానికి కాదు మీరు ఉండేది. అక్కడ జరిగే క్రైమ్స్ గురించి చెప్పండి, అక్కడ జరిగే అన్యాయాల గురించి. దమ్ముంటే దమ్ము లేనప్పుడు మూసుకొని కూర్చోండి. నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక 4000 మంది రెడీ అయి ఉన్నారు. అంటే పర్సంటేజ్ చూసుకుంటే వీళ్ళు చెప్పేది ఒక 2-3% అయిండొచ్చా? 2-3% అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు మీరేం విన్నారు చెప్పండి అన్న. అరే కువైట్ బాగుంటది, మా మేడం ఇలా, ఇది మొత్తం మంచిగా ఉంటది, బయట వాళ్ళు చెప్పేది కాదు, ఇది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు అనుకోవచ్చు? ఎందుకంటే అలాంటివి చూసే చాలా మంది కూడా ఇన్స్పైర్ అయిపోయి అక్కడికి వెళ్తూ ఉంటారు కదా. అవును, నేను వాళ్ళ కోసం నేను చెప్పేది అందుకే కదా వీళ్ళ నేను దేశద్రోహులు అనేది. ప్రపంచం మొత్తం అమెరికా కానీ కోయట్ కానీ లండన్ కానీ ఇంగ్లాండ్ వాళ్ళు కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ క్యామరూన్ వాళ్ళు కానీ వీళ్ళంతా కోయట్ వరస్ట్ కంట్రీ మమ్మల్ని వాడుకున్నారని ఇక్కడి నుంచి పోయిన కద్దామాలు అంతా చెప్తా ఉంటే మీరు కోయట్ వాళ్ళు మంచి వాళ్ళు అంటే ఎట్లన్నా? మీ వ్యూస్ అన్నా 10 రూపాయలు సంపాదించుకునేవాడు అంటే నాకు ఎంత ఇష్టం. సామాన్య మానవుని బలి చేసి 10 రూపాయలు సంపాదించుకోకూడదు. దమ్ముంటే నీకు టాలెంట్ ఉంటే గవర్నమెంట్ నువ్వు కోట్లు సంపాదించు నీకు దమ్ముంటే. సామాన్యమైన కడుపు కొట్టి నువ్వు 10 రూపాయలు సంపాదించేది ఏంది? లేదు, నువ్వు అది చూడు ఇది చూడు చూడు మా బాబా ఇది చూడు చెప్పులు చూడు అని చెప్పేది మానేయి. అంత కామ్గా ఉండు. నువ్వు మానేయమని నేను చెప్పలా. యూట్యూబ్ నువ్వు చేసుకో. అన్యాయం గురించి మాట్లాడే వాళ్ళ మీద మాత్రం తప్పుగా జనంలోకి తీసుకుపోవద్దు. నిజాలు చెప్పట్లేదు అని చెప్పి నిజాలు చెప్పండి. ఓకే, చెప్పే దమ్ము లేకపోతే మీరు మీ యూట్యూబ్ మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది కూడా పారిపోతూ ఉంటారు మధ్యలో పనిచేసే టైంలలో కూడా అంటుంటాం కదా, వింటూ ఉంటాం కూడా. అసలు ఎందుకు పారిపోతుంటారు వాళ్ళు? సార్ కద్దామా ఇంట్లో పోయింది సార్ అంటే చిత్రహింసల వల్లే అనుకోవచ్చా? అంతే కదా, ఇంట్లోంచి ఎందుకు పారిపోతారు సార్? చిత్రహింసలు అంటే అది మామూలు చిత్రహింసలు కాదు. ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో పని చేసే వాళ్ళు మామూలుగా అరుస్తాము ఏదన్నా. ఇప్పుడు మన ఇంట్లో పని చేస్తాం, మా ఇంట్లో కూడా ఒక అమ్మాయి పని చేస్తుంది సార్. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదు మామూలుగా నేర్పిస్తాం, ఓ అంటే అరుస్తాం, అంతే. లేదు డ్యూటీలోంచి తీయేస్తాం, అంతే కదా. అక్కడ డ్యూటీలోంచి తీసే సమస్య ఉండదు, క్యాన్సిల్ చేసే సమస్య ఉండదు. పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కొడతారు, తిడతారు, అరస్తారు, బూట్ కాలుతో దంతారు. ఏది విపరీతమైన టార్చర్, విపరీతంగా అరస్తారు సార్. ఆడవాళ్ళకి నోరు ఎక్కువ సార్, రాకాసులు సార్ వాళ్ళు. ఆడదేమైపోతుంది సార్? స్టార్టింగ్ పోయిన వాళ్ళంతా ఏ వయసులో వాళ్ళు పోతున్నారు సార్ ఇక్కడ ఆడవాళ్ళకి అద్దాంలో. మళ్ళీ ముసలివాళ్ళు కావద్దు, వద్దు వాళ్ళకి, ముసలివాళ్ళు వద్దు. అంతా 18, 19, 20, 22 అందంగా ఉండాలా, తెల్లగా ఉండాలి, ఇట్లాంటి కద్దామాలే కావాలా. ఎందుకు? దీనికోసమే. అంతేగా సార్. దుర్మార్గ విపరీతమైన టార్చర్ వల్ల పారిపోతారు. ఏం చేస్తారు? వారం రోజుల నుంచి అన్నం పెట్టకపోతే ఒక ఆడబిడ్డ ఏం చేస్తుంది? కనీసం స్నానం చేయనీయకుండా, దేవుడికి దండం పెట్టుకోనీయకుండా, ఇంటికి ఫోన్ మాట్లాడనీయకుండా, ఫోన్ పెరుక్కునేసి ఇన్ని టార్చర్లు పెడితే ఆడబిడ్డ ఏం చేస్తుంది? ఎకరాల లాంటి ఇల్లు కింద పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా తుడవాలా, కడగాల, ఎక్కి దిగాల. నిన్న మొన్న పుట్టినోడు 6-7 ఏళ్ళు ఛాయ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కేకులు అంటారు, అదంటారు. భాష రాదు. సరే, భాష రాని వాళ్ళకి ఇంకొక కద్దామ ఉంటుంది, పాత కద్దామ. భాష వచ్చింది, సెటిల్ అయిపోయింది, ఆడ మనిషి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కొత్తగా పోయిన వాళ్ళకి. వాళ్ళు కూడా పుల్లలు పెడతారు మన వాళ్ళని.
మనోళ్ళే 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 మేడం అయిపోతుంది అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళకి. వాళ్ళు కూడా ఆడుకుంటారు. కోవిడ్ వాళ్ళకి అబద్ధాలు చెప్తారు, సరిగ్గా పనిచేయడంలే, పనుకోండి, నిద్రపోతుంది. సార్ కొత్తగా పోయిన మనిషికి తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద, మొగుడు మీద దిగులు, కొత్త దేశం, కొత్త ఇల్లు, భాష రాదు, విపరీతమైన పని ఎట్లుంటుంది సార్ మైండ్. చూస్తారు ఏదో ఒకరోజు ఈ లోపల ఎవరో ఒకడు నాబోటి పరుంబోకు నా కొడుకు ఒకడు తగులుతాడు. ఎవడు? మగోళ్ళు. నీకెందుకు, నేను చూసుకుంటా వచ్చి. వాడికి సెక్స్ కావాలి. అక్కడ ఉన్నారు మనోళ్ళు, ఇంట్లో డ్రైవర్లకు పనిచేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏదైనా జమియాలకు పడిపోతూ వస్తూ ఉంటారు, కద్దామాలు. కష్టం, ఏడ్చుకోలేక నవ్వలేక ఆడ జమియా కుబుస్దాను అవిదాని ఇవిదాని ఆడవాళ్ళు పడిపోతా ఉంటే వాళ్ళని గోకుతారు. నీకెందుకు వచ్చే, నేను చూసుకుంటా, బయట వస్తే ఇంత సంపాదించుకోవచ్చు. మధ్యలో ఒక లవ్ యూ అని ఒక మాట పడేస్తారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చచ్చిపోతా, నువ్వు లేకపోతే చచ్చిపోతా. కష్టంలో ఉన్న ఆడబిడ్డ ఏమైపోతుంది సార్? ఒక ఆసరా చూపించామంటే ఇంకా అటువైపు మల్లుతుంది కూడా. అప్పుడప్పుడు పోవడం, మాలియా నుంచి పోయేటప్పుడు మన ఇండియా ఒక 2 సంతూర్ సోపులు ఇవ్వడం, అప్పుడప్పుడు పోయిన ఒక 2 లడ్లు ఇవ్వడం, ట్రాప్ చేయడానికి. పారిపోతుంది ఏదో ఒక రోజు. ఏం లే, పాస్పోర్ట్ లే, కాగితాలు లే, ఏం లే, కట్టుబట్టలతో పారిపోయే వాళ్ళు ఉన్నారు. లేదు, ఎవడూ తగలలేదు, ఈ కష్టం నుంచి బయటపడితే సాలరా దేవుడా, మక్ఫర్కి పోదాం, పోలీస్ స్టేషన్కి పోదాం, లేదా ఎవడో ఒకటి దగ్గర పోయి ఏదో ఎవరింట్లో చేసుకుందాం, నైట్ పారిపోయే వాళ్ళు ఉన్నారు. చెత్త పడేసేదానికి బయట వచ్చినప్పుడు పారిపోయే వాళ్ళు ఉన్నారు. డెలివరీ బాయ్లు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా నెంబర్లు తీసుకొని డెలివరీ లింక్ పెట్టుకొని వాళ్ళతో కూడా ఇచ్చేసి పారిపోయే వాళ్ళు ఉన్నారు. ఎవరినో ఒకరిని సెట్ చేసుకొని మ్యాక్సిమం పారిపోతారు. కష్టం పడలేకనే. ఎవ్వరూ తప్పు చేయాలని పారిపోరు, ఎవ్వరూ అక్కడికి పోయేసి ఇంకొకరితో కాపురం చేయాలని పారిపోరు. ఆడబిడ్డలో టార్చర్ తట్టుకోలేక. దీనికి అంతటి మన వాళ్ళు ఏ తప్పు చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, సారాయి గాంచినా, సారాయి దాగినా, పేకాటాడినా, వీటికన్నిటికీ కారణం కోవైటోడే అంటా నేను. సార్ అక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఎక్కువ ఉండవు అసలు, తాగినా కానీ ఏదైనా కానీ ఇవన్నీ చట్టవిరుద్ధము, కోవిడ్లో ఇవన్నీ కుదరదు. సో ఒకవేళ చేస్తే మరి శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి కూడా వింటూ ఉంటాం కదా, మరి దీనికి మీరేమంటారు? పేకాట, మట్కా, సారాయి, మందు, గంజాయి, దగ్గుమందు, ట్రెమడోల్ ట్యాబ్లెట్లు, బ్రౌన్ షుగరు, ఇంకా కొకైను, ఇంకా ఎన్నో రకాల డ్రగ్స్, సెక్స్కు వాడే ట్యాబ్లెట్లకు మించిన ట్యాబ్లెట్లు, చైనా నుంచి తెప్పించుకుంటారు. అమ్మాయిల మాదిరా, అబ్బాయిల మాదిరా. ఇంకా పచ్చిగా చెప్పాలరా అంటే ఆడవాళ్ళు టాయ్స్ తెప్పించుకుంటారు, మగోళ్ళు ఏమి లేవు. చెప్పు సార్, కువైట్లో లేనిదేంది? నేను ఒక స్మగ్లర్స్తో తిరిగినోడుగా, ఒక స్మగ్లింగ్ పనులు చేసినోడుగా, ఏమేమి బయట దేశం నుంచి కువైట్కి వస్తాయనేది నాకు తెలిసినంతగా మన ఇండియాలో ఎవరికి తెలియదు. ఓకే, అంటే లీగల్గా కాదు, మొత్తం ఇల్లీగలే. కువైట్ వాళ్ళు చేసేది డ్రగ్స్ అవంతా వదిలేయండి, మనోళ్ళు చేసేది పేకాట ఆడతారు. పేకాట ఒక అపార్ట్మెంట్లు రూములు తీసుకొని ఆడి ఉన్నారు. ఇన్ని డబ్బులు, ఎంట్రీ ఫీజు ఎంత, 1000 రూపాయలు, 5 దినాలు, 10 దినాలు ఎంట్రీ ఫీజు, లేదా ఇంత గెలిస్తే ఇంత కమిషను. కొడుకులు ఉన్నారు. అక్కడ ఇక్కడ కూర్చొని ఆడేవాళ్ళు ఉన్నారు, రూముల్లో ఆడేవాళ్ళు ఉన్నారు. పేకాట ఏడు ఆడకూడదు సార్, ఆడిపోయి ఆడాలనా? ఇవన్నీ సర్వనాశనానికి కారణం. ఇవన్నీ పేకాట ఆడతారు. ఒక ఎగ్జాంపుల్, పేకాట ఆడుతా ఉండి పోలీస్ రైడింగ్ అయితే 3వ ఫ్లోర్ నుంచో 4వ ఫ్లోర్ నుంచో దూకేసినాడు ఒకడు, మన తెలుగోడు. మన కడపడి దూకేసి కాలు ఇరిగిపోతే వాడు అట్లా ఇట్లా తిరుగుతా ఉంటే వాళ్ళ భార్యని అడిగిన, ఏమ్మా ఏంటంటే కారు యాక్సిడెంట్ ఏందని చెప్పింది. మళ్ళీ వాడి ఫ్రెండ్ చెప్పినాడు, ఈ విధంగా దూకేసినాడు, కాలు ఇరిగిపోయింది అని చెప్పేసి. మంచిదేనా? మట్కా, థాయిలాండ్ మట్కా సార్, అదే 3 నెంబర్లు, 10,000 నెంబర్లో 3 నెంబర్లు వరుసగా. కానీ ఆ లాటరీ తగిలినప్పుడు ₹1 400 దినార్లు, అంటే ఒక దినారికి 400 దినార్లు, అంటే 250 రూపాయలు కానీ పెడితే ₹1,00,000. ఇది ఒక మట్కా అంటారు దాన్ని. దీనికి విపరీతంగా బానిసలు అయిపోయినారు. మాలియాకు వచ్చి చెక్కా బొమ్మ ఆడతారు, తెలుసు కదా, మన కడప జిల్లాలో చెక్కా బొమ్మ, అది ఆడతారు కోసం సార్. దగ్గు తగ్గేదానికి ఇది వాళ్ళు ఒక 4-5 బాటిల్ తాగితే నషా. మనవాళ్ళు సార్, నేను చెప్పేది మనవాళ్ళు. వాళ్ళ గురించి వదిలేయండి, ఓకే, వాళ్ళ చేసే యాక్టివిటీస్ చెప్పేసిన, డ్రగ్స్ అవంతా వదిలే. నేను ఇంతవరకు వాళ్ళ గురించి చెప్పిన, మనవాళ్ళ గురించి చెప్తున్నా ఇప్పుడు. చెక్కా బొమ్మ, పేకాట, మట్కా, వ్యభిచారం సార్. మనవాళ్ళు గుట్టుగా మాలియాకు పోయి ఇచ్చేవాళ్ళు ఉన్నారు,
నేను అందరూ అని చెప్పడం వల్ల గుట్టుగా మాలియాకు పోయి సరుకులు కొనుక్కొని ఇండ్లకు మాట్లాడి బంధువులతో మాట్లాడి వచ్చేసేవాళ్ళు ఉన్నారు. మాలియాకి సెలవు పేరు మీద పోయి ఎంతమంది మగవాళ్ళ దగ్గరికి పోయేసి పనుకోవడంలే, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి పోవడంలే, వాళ్ళ గొడ్లొతికి వాళ్ళకి అన్నం చేసి పెట్టి వాళ్ళ దగ్గర పనుకొని రావడంలే, ఎంతమంది. సరే మాలియా గురించి వదిలేయండి. పర్మనెంట్గా అక్కడ వ్యభిచారం, ఫ్యామిలీస్ పేరు చేసేది వ్యభిచారం, పేరు ఫ్యామిలీస్. కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. కువైట్ మొత్తం బాడుక్కుండేవాళ్ళు మనోళ్ళు, భార్యాభర్తల మాదిరి ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు. దాంట్లో 1% ఒరిజినల్ ఫ్యామిలీస్, మిగతా 99% వ్యభిచారం ఫ్యామిలీస్ అని ఒక పేరు. నేను ఇంతవరకు చెప్పాలనుకోలా. సార్ ఆడబిడ్డ ఎందుకు తప్పు చేస్తుంది సార్, బిడ్డల కోసమే కదా అని అనేవాడిని నేను. నా కొడుకులు యూట్యూబర్స్ వీళ్ళ పేర్లు చెప్పినాను కదా, ఈ 5 మంది కోసం చెప్తా ఉన్నా. ఎంతమంది ఆడది అక్కడ వ్యభిచారం చేసి ఇండ్లకు రాకుండా కేవలం డబ్బు పంపించి రాకుండా ఉంటే ఇక్కడ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయా? ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారా? మొన్న కూడా యూట్యూబ్లో ఒక పిల్లోడు అంటున్నాడు, అంత పిల్లోడు 7-8 సంవత్సరాల పిల్లోడు, అమ్మా నువ్వు పోయి 5 ఏళ్ళైంది కడుపుకి అన్నం తింటున్నావు, ఏం తింటున్నావమ్మా, ఎప్పుడు వస్తావమ్మా ఇంటికనేసి. ఆ నెల్లూరు జిల్లాలో ఒక ఆమె పోయేసి 35 ఏళ్ళ తర్వాత వచ్చింది. 2 బిడ్డల్ని 7-8 సంవత్సరాలు 2 కొడుకులను వదిలేసిపోయి 35 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చింది. ఆఫ్టర్ 35 years అక్కడ లంచ్ కాండి పెట్టుకొని. ఫ్యామిలీస్ మాలియాకి మొగుడు పిల్ల మాదిరి వస్తారు సార్ మాలియాకి. అందరూ అనడంలే, ఒరిజినల్ ఫ్యామిలీస్ ఉన్నారు, విజిట్ మీద పోయిన వాళ్ళు ఉన్నారు, ఒరిజినల్ ఫ్యామిలీస్ ఉన్నారు. గుట్టుగా రూమ్ తీసుకొని అక్కడ భార్యాభర్త ఇద్దరు పని చేసుకుంటే వచ్చేది వేరు. 99% వ్యభిచారం, వ్యభిచారానికి మారు పేరు ఫ్యామిలీస్. అక్కడ ఆడది వేరే వాడిని పెట్టుకొని ఉంటే ఇక్కడ మగోడు ఏమైపోవాలన్నా? అలాగే మొగోడు కూడా మగోడు అక్కడ పెట్టుకొని ఇక్కడ పిల్లల్ని వదిలేసి ఉంటే ఇక్కడ ఆడదేమైపోవాలన్నా? ఇక్కడ ఉండే ఆడవాళ్ళు 2-3 ఏళ్ళుగా గొమ్మనే ఉన్నారు. వాళ్ళని తినే అన్నం కదా, వాళ్ళు ఉప్పు కారం తినడంలా. నువ్వు పెట్టుకొని ఉన్నావు, ఇక్కడ ఒంటరిగా ఉండే వయసు బిడ్డ ఉప్పు కారం తినడంలా. ఇవన్నీ కాకుండా ఇంట్లో అత్తమ్మ టార్చరు. ఇక్కడ ఆడబిడ్డలు ఎంత నలిగిపోతా ఉన్నారన్నా వయసులో ఉండే బిడ్డలో. డబ్బన్నా. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పే ముందు నేను కూడా చెప్పాలి. నేను కూడా అక్కడ 27 సంవత్సరాలు ఉన్నా, వస్తా పోతా ఉన్నా. బిగ్ 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 ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ సన్, ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ హస్బెండ్, ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ ఫాదర్. నేను ఒక కొడుకుగా ఫెయిల్ అయినా, ఒక భర్తగా ఫెయిల్ అయినా, ఒక తండ్రిగా ఫెయిల్ అయినా. ఎందుకు ఫెయిల్యూర్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు డబ్బులు పంపించడం కానీ, నెలకో 2 నెలలకో వచ్చి పోవడం కానీ అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మరి ఏంటి? కావాల్సినంత డబ్బు ఇచ్చిన, కోరిన వస్తువు తీయించిన, చిన్నతనంలోనే 8-9 తరగతిలోనే నా బిడ్డలు అడిగితే బండ్లు తీయించిన, లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు నాకు ఫ్యాన్ కూడా లేదు, అలాంటిది నా బిడ్డలు ఏసీ కారులో తిరుగుతున్నారు, ఏసీ రూమ్లో పనుకుంటున్నారు, లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇచ్చి ఏమి లాభం? వాళ్ళకి కావాల్సిన టైము, వాళ్ళకి కావాల్సిన ప్రేమ నేను ఇవ్వలేకపోయినా. అందుకే నేను ఫెయిల్ అయినా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సన్నగా. నా తల్లిదండ్రుల సేవ నేను ఎప్పుడు చేసుకోవాలా. మీసాలు వచ్చినాక వెళ్ళిపోయినా, చచ్చిపోయినప్పుడు తలకొరు పెట్టేదానికి వచ్చిన. నేను పాస్ అయినట్ట? ఫెయిల్యూర్ మ్యాన్. నెలకొకసారి వచ్చి పోతుండా కొనుండా, నా భార్యకి తెలీదా? ఎంత బాధపడి ఉంటుందా? కోరినంత డబ్బు ఇచ్చినా, ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టించినా, ఏమి కావాలన్నా ఇచ్చినా, నెలకు 10,000 కావాలంటే 50,000 ఇచ్చినా ఏమి లాభం? బాధపడి ఉంటుందా లేదా భార్య? ఖచ్చితంగా పడే ఉంటారు. పెళ్ళికి ముందు నేను చెప్పి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి చేసుకుంటే నేను నిజాయితీ పరుణ్ణి. నేను చెప్పలే కదా. నాకు పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్పకుండా చేసుకున్నా అంటే నేను నా భార్యను మోసం చేసినట్టే కదన్నా. అందుకు నేను ఫెయిల్యూర్ అని చెప్తున్నా. యాజ్ ఎ హస్బెండ్ ఐఎమ్ ఫెయిల్యూర్ మ్యాన్. నా బిడ్డలు చిన్నప్పుడు చదువుతూ ఉంటే ఏ రోజు వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేర్పిలా, ఏ రోజు వాళ్ళ చేతులు పట్టుకుని అంగడి తీసుకొని పోలా, ఏ రోజు వాళ్ళని తీసుకుని నేను సినిమాకి పోలా. నా భార్య చూసుకునేది. యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. ఇప్పుడు మీరైతే పోయేసి వచ్చారు, కువైట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత, అరే నా బిడ్డలు కూడా అక్కడికి వెళ్ళేసి వచ్చారంటే డబ్బులు సంపాదిస్తారు కదా అని చెప్పేసి ఎందుకు మీరు పంపించరు? ఎందుకు ఈ బాధలన్నీ చూసి నేను పడిన బాధలు వాళ్ళకి ఎందుకురా బాబు అని చెప్పేసి అలా పంపించారా? అలా ఎలా? అక్కడున్న ఆడవాళ్ళు సొంత బిడ్డలకి, సొంత కోడళ్ళకి, సొంత చెల్లెళ్ళకి, సొంత అక్కలకి వీసాలు పంపిస్తూ ఉన్నారా అంటే, నిజాయితీగా ఇంట్లో ఉండి దేవుడికి భయపడి భర్తకు ద్రోహం చేయకుండా పనిచేసుకునే వాళ్ళు 1% పీపుల్ ఉన్నారు ఆడవాళ్ళు.
వాళ్ళు కూడా అదే విధంగా కూతుర్ని కావచ్చు, కోడల్ని కావచ్చు, అక్కను కావచ్చు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకుంటున్నారంటే, అరే అక్కడ కష్టాలు పడుతున్నారే, కూటికి లేకుండా ఉన్నారే, రండి వచ్చి సంపాదించుకోండి అని తీసేవాళ్ళు ఉన్నారు 1%. మ్యాక్సిమం ఆడవాళ్ళు అక్కడ వ్యభిచారం చేసేవాళ్ళు, ఫ్యామిలీస్ పెట్టుకొని చేసేవాళ్ళు. సరేనా? ఇక్కడ కష్టపడతా ఉన్నారే, వీళ్ళు కూడా రాని అంటే వ్యభిచారం చేసేదానికి కాదు, ఏదైనా ఇంట్లో పని చేసుకొని బతకని వీజాలు తెస్తారు. వాళ్ళ స్వార్థం కోసం తెస్తారు. బయట ఉండేవాళ్ళు వీజా తీసుకొని డబ్బులు తెంగడం, బ్రోకర్ పనులు అని చెప్పినాను కదా, వీజాలు తీసి వీళ్ళకి పంపిస్తారు. నెంబర్ 2, గుట్టుగా పని చేసుకుంటే నీతి నిజాయితీగా నిజంగా కష్టానికి ఆదుకునే ఆడవాళ్ళు ఉన్నారు, ఫ్రీగా వీజా పంపించే ఆడవాళ్ళు ఉన్నారు. బయట పని చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర వీజాలు తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. అంతేగాని ఏ ఆడది ఏ మగోడు ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేయండి, ఇక్కడికి వచ్చి చెడిపోండి అని ఎవరికి వీజాలు పంపారు? అది తప్పు, అది నేను ఒప్పుకోను. ఓకే, డబ్బుల కోసం చేస్తారు, వచ్చిన తర్వాత చెడిపోండి అని ఎవరు చెప్పరు. వాళ్ళు చెడిపోయినా కానీ చెప్పరు. ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు గుట్టుగా చేసుకుంటారు. దేవుడికి భయపడేవాళ్ళు, భర్తకు విలువ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం చెడిపోతారు. చెడిపోకపోతే నాలాంటి చెడిపేస్తారు. మాటలు చెప్పన్నా, ప్రేమ అనేది ఒకటి ఉన్నది కదన్నా. ప్రేమ ఐ లవ్ యూ అని కన్నా అన్నాడు రా అంటే నిన్ను వాడుకోవడానికే, సెక్స్ కోసమే. ఫైనల్ టార్గెట్ కోయిట్లో ఐ లవ్ యూ అన్నాడు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని అంటే కేవలం సెక్స్ కోసమే. ఓకే, వాడుకోవాలని చెప్పేసి అది ప్రేమ అనుకొని ఆడోళ్ళు ఆడబిడ్డలు మనసు ఎటాడదన్నా నీకు తెలుసు కదా. కూరుకుపోతారో, లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతూ ఉంటారు. ఇందాక మీరు అనేటప్పుడు కూడా వెంకటేష్ మరణం గురించి, వెంకటేష్ అండ్ ఆంజనేయులు అండ్ తర్వాత కాకినాడ అమ్మాయి ఒక 2-3 సంవత్సరాలు జరిగినవి అంతా. ఒక సంవత్సరం ముందు 1-2, ఒక 2 ఏళ్లకు ముందు వెంకటేష్ సార్, అది చాలా ఘోరం సార్. అది వెంకటేష్ అనే అతను ఇంట్లో పనిచేసేవాడు, వాళ్ళ భార్య కూడా అదే ఇంట్లో పనిచేసేది. ఆ ఇంట్లో ముగ్గురు వాళ్ళ లావాదేవీల వల్ల చాలా రాజకీయాలు ఎక్కువ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మిండగాళ్ళు ఎక్కువ. వాళ్ళ లావాదేవీల వల్ల, డబ్బు వల్ల కావచ్చు, ఆస్తుల వల్ల కావచ్చు, ఒక ముగ్గురు చచ్చిపోయినారు కోయటింట్లో. ఇంకా వాళ్ళని పట్టుకునేస్తారు కదా. అందువల్ల ఏం చేసినారంటే, వీడు ఆ ఇంట్లోకి మామూలుగా అందరి దగ్గర కోయటింట్లో బేగాలు ఉంటాయి, వీడు మామూలుగా ఇంట్లో తిరిగినాడు, వచ్చినాడు, కెమెరాలో కనిపించినాడు, వీడు ఆ టయానికి కోయటింట్లో ఉన్నాడని చెప్పేసి కేవలం వీడి మీద నెట్టడానికే, వాళ్ళు తప్పించుకోవడానికే వీడిని పట్టించేసినారు. ఇమ్మీడియట్గా వితిన్ 1 or 2 days వాళ్ళ భార్యని, ఆమెకు కూడా తెలియదు ఎందుకు పంపించేసినారు. వాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటే వాడిని పోయేసి అటాక్ చేసి తీసుకొని వచ్చేసి, వాడికి ఎందుకు తీసుకొచ్చినారో కూడా తెలియదు. వాడికి బేడీలు వేసి జైల్లో కూర్చొని ఉంటే వాడు ఫోటో ఇటు చూసినాను నేను. ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూడండి, వెంకటేశ్వర కొట్టండి, వాడు నవ్వుతా అమాయకంగా చూస్తున్నాడు. వాడికి నన్ను ఎందుకు అరెస్ట్ చేసినారో వాడికి తెలియలే. ఆ ఫోటో చూసినప్పుడు అనుకున్నా వీడు చంపేస్తారని నేను. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత న్యూస్ వచ్చింది, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని చెప్పేసి జైల్లో. నేను కూడా జైల్లో ఉన్నాను సార్, మొత్తం గుడ్డలంతా బెరికిపారి దంగుతారన్న, డార్క్ సెల్లో వేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్పేసి. వాడెందుకు సూసైడ్ చేసుకుంటారన్నా? మామూలు కమ్ముల సెల్లో వేస్తే ఒక 50-60 మంది ఉంటారన్న, మామూలు సింగిల్ సెల్లో వేస్తే 2-3 ఉంటారన్న. ఎట్లా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు? బయటపడిపోతారని చెప్పేసి వాడికి ఇంజక్షన్ ఇచ్చేసి చంపేసినారు. మొత్తం ఇంజక్షన్లు ఉన్నాయి, పాయిజన్ ఇంజక్షన్లు ఉన్నాయి, చంపేసినారు, సూసైడ్ చేసుకున్నారని చెప్పేసినారు. తర్వాత ఆంజనేయులు అనే అతన్ని ఇంట్లో 10 సంవత్సరాలు పనిచేసినారు, భార్యాభర్త ఒకే ఇంట్లో పనిచేస్తున్నారు. అక్కడికి ఏం వచ్చిందో ఏమో ఇంతవరకు కరెక్ట్ న్యూస్ తెలియదు. వాడిని తీసుకొని పోయేసి ఎడారిలో చంపేసి ముక్కలు చేసి పూడ్చిపెట్టినారు సార్. ఈ మధ్య ఒక 7-8 నెలలకు ముందన్నా న్యూస్లో చూసినానన్నా. మళ్ళీ మా వాళ్ళు చెప్పింది ఏందిరా అంటే, ఆమెను కూడా ఇమీడియట్గా 2-3 రోజుల తర్వాత డిపోర్ట్ చేసేసినారు, పంపించేసినారు, బయటపడిపోతుందని. అంతే. ఆ కాకినాడ అమ్మాయి ఇంటికి పోయేసరి ఒక 6-7 నెలలకు ముందు ఇంటికి పోదామని చెప్పేసి, ఇన్ని సంవత్సరాలు చేసినాం కదా, ఇంటికి పోయి మాలియాకి పోదాం అనేసి మాలియాకి పోయి బంగారం అంతా కొనుక్కొని, గుడ్డలంతా కొనుక్కొని బిడ్డలకి ఇంకా రేపు ఎల్లుండో బయలుదేరుతామనగా ఆ డబ్బులు, ఆ బంగారం దానికి, లేకపోతే ఆమెకి ఏమైనా డబ్బులు ఇవ్వాలేమో తలబగలు కూడా చంపేసినారన్న. ఇది డబ్బుల కోసం కూడా అంతే కదన్నా. అంతే. కొడుకులు ఎంత ఉంటే ఏమి లాభం అన్నా? వాళ్ళ అలవాట్లు ఏంది, వాళ్ళ ఖర్చు ఏంది, వాళ్ళకి ఎంత గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తూ ఉంది, వాడికి అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంది. అయినా మంది వాళ్ళకి మంచి ఇది ఎక్కడుంది గురువుగారు? నాకు వాళ్ళ మాటలు ఎత్తుకుంటే నాకు జరిగిన అన్యాయం తక్కువ, అమాయక ప్రజలకు జరిగిన అన్యాయం ఎక్కువ. నాకు జరిగిన అన్యాయము ఏముంది, నేను జైల్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, తప్పించుకుందాం అనుకున్నా, లేదా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. 9.5 సంవత్సరం శిక్ష పడింది గురువుగారు. ప్లాన్ చేసిన ఇక్కడ నేను దాటుకుంటే సెల్లో నుంచి తప్పించుకోగల శక్తి ఉంది నాకు. నేను తప్పించుకోవాలంటే ఇంకొకటి బలి చేయాలా, చేస్తా.
నేను తప్పించుకోవడం కోసం ఇంకొకటి బలి చేద్దాం అనుకున్నా. ఎవరిని? కోయటోడిని ప్లాన్ చేసిన. తప్పించుకున్నా కూడా ఆ సెల్ కువైట్ సిటీలో ఉంది కాబట్టి తప్పించుకున్నప్పుడు ఎక్కడికి పోతావు? ఇప్పుడు ఇండియాలో సెల్లో తప్పించుకుంటే నేపాల్కి పారిపోతా, శ్రీలంక వెళ్ళిపోతా, బయట దేశానికి వెళ్ళిపోతా, ఢిల్లీకి వెళ్ళిపోతా, యూపీకి వెళ్ళిపోతా. ఆ దేశంలో ఎక్కడికి పోతాము? నా పాస్పోర్ట్ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది కదా, ఎక్కడికి పోవాలి? వేరే మార్గం లేదు, క్లోజ్ కంట్రీ. దాని గురించి ఆలోచించి మళ్ళీ మా పెద్ద ఆయన, దేవుడు లాంటి పెద్ద ఆయన దగ్గరికి మనుషులను పంపించిన, సక్సెస్ అయినా నన్ను పంపించినారు. పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల నా జీవితం ఈరోజు, నా బిడ్డలు, నా భార్య బిడ్డలు కడుపున అన్నం తింటా ఉన్నారన్నా, నేను రాయల్గా బతుకుతా ఉన్నానన్నా. ఈ రోజుకి అన్నం తినే ఆయన పెట్టిన భిక్ష అంతే నా బతుకు. అందుకే నాకు చావంటే భయం లేదని ఎందుకంటాను అంటే, నేను చచ్చిపోయి 25 ఏళ్ళు అయిందన్నా. నేను చనిపోయి 25 years అయింది. 25 సంవత్సరాల ముందు నేను చనిపోయినా. ఓకే. అరే కరోనా టైంలో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్లాక్ అయిపోయి మళ్ళీ వెళ్ళలేకపోవడానికి రీజన్ ఏంటి అసలు? నేను జైలు నుంచి వచ్చింది 2000లో 25 సంవత్సరాల క్రితం జైలు నుంచి వచ్చిన తర్వాత, ఫింగర్ వేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో లంచం వచ్చి మళ్ళీ నేను పోయినా. మళ్ళీ నేను 20 సంవత్సరాలు ఉన్నా అక్కడ. మళ్ళీ నేను 2 నెలలకు వచ్చిపోయేవాడిని. నేను ఎయిర్పోర్ట్లో నేను మేనేజ్ చేసింది ఏమిలే, స్మగ్లర్లే నన్ను తీసుకున్నారు. 5 లక్షల లంచం ఇచ్చి ఎయిర్పోర్ట్లో. నా అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి సరే పోయి వచ్చినాను. కరోనాలో నేను నార్మల్గా ఇంటికి వచ్చిన, అకామా ఉంది, నాకు వీసా పర్మిషన్ ఉంది, నార్మల్గా నేను ఇంటికి వచ్చినాను అంతే. మళ్ళీ పోవాలి 1 నెల 2 నెలల తర్వాత. ఈ లోపల కరోనా వచ్చింది, ఆగిపోయినాను. కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ వీసాలు స్టార్ట్ అయినాక మళ్ళీ నేను పోగలుగుంటా. ఈ లోపల నా పిల్లలు ఎదిగినారు, నా పిల్లలు పెద్దోళ్ళు అయినారు, వద్దని చెప్పినారు. ఈ కరోనాలో ఉన్న టైంలో ఇక్కడ నేను స్మగ్లింగ్ చేసిన. ఇక్కడ చేశారా? ఇక్కడ లిక్కరు కైని గుట్కా చేసినాను కదా కరోనా టైంలో. ఇక్కడ చేసినాను, భారీ ఎత్తున చేసిన. అప్పుడు మంచి లాభాలు వచ్చినాయి, విపరీతంగా సంపాదించిన. కేసుల్లో ఇరుక్కుపోయినా, కేసులు అయిపోయినాయి, తర్వాత లాస్ అయిపోయినా. 1-2 సార్లు నా సరుకు పట్టుకున్నారు, లాస్ అయిపోయినా. కరోనాలో స్మగ్లింగ్ అయిపోయిన తర్వాత కేసులు అయిపోయినాయి. కేసులు అయిపోయిన తర్వాత కరోనా పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను డైరెక్ట్ ఎస్పీ గారికి అర్జీ పెట్టుకుందాం అనుకున్నా. నా మీద కేసులు ఉన్నాయి కానీ నేను ఈ దేశంలో బతకలేను, సరేనా, అయిపోయింది స్మగ్లింగ్ యాక్టివిటీస్ అంతా అయిపోయింది, రేట్లు తగ్గిపోయినాయి, ఇంకేం చేయలేను. ఉంటే నేను ఇక్కడ ఉంటే ఇంకా మళ్ళీ స్మగ్లింగ్ చేయాలి వేరేది ఏదన్నా. లేదు దేశానికి కోయటుకు పోయే పర్మిషన్ ఇచ్చినారంటే నేను పోయిస్తానని చెప్పేసి అర్జీ పెడదాం అనుకున్నా. మళ్ళీ నీలాంటి వాళ్ళు, నా మంచి కోరేవాళ్ళు, నాతో కూడా స్మగ్లింగ్ చేసిన వాళ్ళు, వ్యాపారస్తులు నా దగ్గర పని నేర్చుకున్న అంతా బాగా ఎదిగిపోయినారు. ఎందుకన్నా మేము చూసుకుంటాం, గమ్మునే ఉన్నానా అని చెప్పినారు. వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే, ఇప్పుడు పెద్ద పెద్ద స్మగ్లర్స్ కానీ ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేస్తాను, నాకు పంపించాల్సింది పంపిస్తారు. ఇప్పుడు చేస్తున్నారు ప్రెజెంట్ అది నా ఫుడ్ అది చేస్తున్నారు. ప్రెజెంట్ నేను చేయడం లేదు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. ఏ వ్యాపారంలో ఏం కావాలన్నా సజెషన్ ఇస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఏంటంటే తప్పుకి మళ్ళీ నేను సహకరిస్తున్నాను కానీ నేను కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్పేది అన్న, నేను ఇంతకుముందు కూడా చెప్పిన లాస్ట్ ఇంటర్వ్యూలోకి శివాకి చెప్పినాను, స్మగ్లింగ్ని మీరు అనుకునేది వేరు, నేను అనుకునేది వేరు. చట్టానికి విరుద్ధంగా మనం చేసేది ప్రతి ఒక్కటి చట్టం గురించి చూస్తే రోడ్డు కూడా దాటలేం గురువు గారు. నువ్వు లాని ఫాలో అయినావంటే రోడ్డు, మీ ఇంటి ముందు రోడ్డు కూడా నువ్వు క్రాస్ చేయడం తప్పు. మీరు ఆ రకంగా అంటున్నారంటే ఇంకా నేనేం మాట్లాడలేదు. అయ్యా దొంగతనం తప్పు చెప్పినాను కదా, ఆడబిడ్డలు హరాస్ చేయడం తప్పు, అది రియల్ క్రైమ్. నేను చేసేది వ్యాపారం అయ్యా. ట్యాక్స్ కట్టితే బిజినెస్ మ్యాన్, ట్యాక్స్ కట్టకపోతే క్రైమ్, స్మగ్లింగ్ ఇల్లీగల్. నేను చేసేది వ్యాపారం, ఇప్పుడు ఆ వ్యాపారం కూడా చేయడం లేదు. వ్యాపారస్తులకి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తా. ఐఎమ్ వెల్ సెటిల్ అన్న, ఇంకెందుకన్నా దీని మీదనే ఇంక నా ఫోకస్ అంతా. ఓకే, అంతే. కోవిడ్లో ఒక ఇష్యూ గురించి, అది ఇక్కడ వాళ్ళకు అంత పెద్దగా తెలుసో తెలీదో నాకు తెలియదు, ఏ విషయం ఒకటి విన్నా. ఏంటంటే అక్కడ దొంగసారా అంటే లిక్కర్ది ఏదో కొంచెం జరిగి సుమారు ఒక 100 మంది పైగా చనిపోయారు అని చెప్పేసి కూడా నేను విన్నాను. దాని గురించి కూడా నాకు క్లారిటీగా లేదు. లాస్ట్ మంత్ జరిగిందన్నా. ఏంటది అసలు యాక్చువల్గా? సారాయి దాగి 163 మంది చనిపోయినట్టే లెక్క. 163 మంది చనిపోలేదు, ఒక 50-60 మంది చనిపోయినారు, స్పాట్ డెడ్, హాస్పిటల్లో చనిపోయినారు. ఒక 60-70 మందికి కిడ్నీలు పూర్తిగా బర్న్ అయిపోయినాయి. కిడ్నీలు ఏం లేవు లోపల. కిడ్నీలు లేవంటే ఇంక పేగులు ఉండవు, ఏముండవు. అవునవును. ఒక 60-70 మందికి పూర్తిగా బ్లైండ్ అయిపోయినారు, కళ్ళు పూసినాయి. దొంగసారా వల్ల, సారాయి తాగడం వల్ల. దొంగ సారాయి తాగడం వల్ల, అక్కడ లిక్కర్ లేదు, కాంచిన సారాయి తాగడం వల్ల ఇంతమంది చచ్చిపోయినారు. అధికారిక లెక్కల ప్రకారం నేను 1-2 సార్లు వింటాను. నాకు అంత టైం కూడా లేదు సార్ అక్కడ, ఎందుకంటే అక్కడ జరిగేటంతా నాకు తెలుసు. ఎవరో చెప్తారు, అక్కడి నుంచి మా పిల్లకాయలు ఫోన్ చేస్తారు, ఏదో ఇప్పుడు చూడండి మీ ఇంటర్వ్యూ కూడా పాపం నెలకు ముందు ప్లాన్ చేసినాం,
బయట పోయి ఢిల్లీ పోయేసి మొన్న వచ్చిన. చాలా టైర్డ్గా ఉన్నా, అయినా మాట ఇచ్చినాను కాబట్టి వచ్చిన. మ్యాక్సిమం ఒక 200 మంది చనిపోయినట్టే లెక్క అన్న. కళ్ళు పోయినా కిడ్నీలు పోయినా చచ్చిపోయినట్టే లెక్క. ఆ 200 మంది అక్కడ నాశనం అయిపోయినారంటే కారణం, అక్కడ చచ్చిపోయినారంటే ఎన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయినాయన్న ఇండియాలో? మ్యాక్సిమం తెలుగు వాళ్ళే. అవునా? మ్యాక్సిమం తెలుగు వాళ్ళే. సారాయి తాగేది, సారాయి కాంచేది ఎక్కువ ఎవరన్నా? కేతాను, జహ్రా, ఫాహిలు, హవల్లి, 75% మన తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళు అరబ్బీ వాళ్ళు. ఫిలిపిన్ వాళ్ళు తాగుతారు కానీ వాళ్ళు అమ్మేదికి మీద ఉండదు. వాళ్ళ పాటు వాళ్ళు కాంచుకుంటారు, తాక్కుంటారు. అరబ్బీ వాళ్ళు కాంచుకుంటారు, వాళ్ళు తాక్కుంటారు. వైట్ సారాయిని కాంచుతారు అరబ్బీ వాళ్ళు, తెల్ల సారాయి అది వాళ్ళు అమ్ముకుంటారు. అరబ్బీ వాళ్ళు తాగుతారు, మనం తాగరు. మన మంచినీళ్ళు మాదిరి ఎక్కడ సారాయి ఉన్నట్టు అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదో చెక్కో బొక్కో ఏందో కాంచుతా ఉన్నారు మన వాళ్ళు, పాత వాళ్ళు. మనం కూడా తాగుతా ఉన్నాం, మా తాత వాళ్ళు, నాయన వాళ్ళు అంతా తాగుతూనే ఉన్నారు సార్. అది వేరే. ఆడేం దొరుకుతుంది సార్? చెక్క బొక్క ఏం దొరకదు కదా. మెథనాల్ నుంచి వచ్చేది ఎథనాల్ నుంచి వచ్చేది స్పిరిట్. ఆ స్పిరిట్లో 43-44% ఉండే ఆల్కహాల్ని కలిపి తయారు చేసేదే విస్కీ, బ్రాందీ. మన కంపెనీలు, డిస్టిలరీ, మన దీనికి లిక్కర్కి సంబంధించిన కంపెనీలు వాళ్ళు మెథనాల్ అది మేజర్ కంటెంట్. యూరియా వేస్తారు. మన బ్యాటరీ లోపల నల్ల పొడి, ఆ పొడి వేస్తారు. ఆ కారు బ్యాటరీలో పోసే యాసిడ్ పోస్తారు కిక్కు కోసం. బాగానే జరిగింది ఇన్నేళ్ళుగా. ఇదేం కొత్తగా జరిగింది కాదు, మీకు జరిగింది కొత్త. నేను పోయిన కొత్తల్లో కూడా సారే తాగుతా ఉన్నా అక్కడ. కోవిడ్ పుట్టినప్పటి నుంచి నాటు సారే ఉందయ్యా. పొరపాటు జరిగింది ఎక్కడో, కలపడంలో, కాంచడంలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఫార్ములా ఒక చోట పోయాల్సింది ఇంకో చోట పోసినారు. రేషియో, క్వాంటిటీ 10 గ్రాములు పోసిన చోట 10 లీటర్లు దిగినట్టున్నారు. గుల్ల అయిపోయినాయి కుటుంబాలు. దీనికంతా కారణం ఎవరన్నా మీరు చెప్పండి? మీరు చదువుకున్న వాళ్ళు, నేను చదువులండి. మీరు చెప్పండి గురువుగారు. సారాయి తాగి కొన్ని వేల మంది కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కొన్ని వేల మంది రోడ్డు మీద పడినారు. దీనికి కారణం ఎవరు? ఎవరైతే చేశారో వాళ్ళేగా. ఎవరు అంటే మీరు అన్నట్టు కూడా 75% మనోళ్ళే అని చెప్పేసి అని అన్నారు. సరే, అవును, సారే కాంచేది మనోళ్ళే. మరి అంత జరిగిన తర్వాత కూడా అక్కడున్న గవర్నమెంట్ దీనికి కారణం చెప్పండి గురువుగారు. కారణం ఏంది? ఇంకా అర్థమైపోతుంది కదా, ఇంకేం చెప్తాను చెప్పండి. తాగిన వాళ్ళది తప్పు, కాంచిన వాళ్ళు తప్పు అని మీలో అంతా చెప్పినారు. ప్రపంచం మొత్తం నుంచి కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు అట్లే అంటున్నారు. కానీ అది రాంగ్. యువర్ ఆన్సర్ ఇస్ రాంగ్. మళ్ళీ వాళ్ళ మీదకి ఎందుకు వెళ్తారు? చేసింది మన వాళ్ళు అంటారు. కాంచడానికి కారణం ఎవరన్నా? తాగడానికి కారణం ఎవరన్నా? ఈ సుధాకుమారి, ఈ ముబారక్, ఈ కళ్యాణి, ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చాలా స్ట్రిక్ట్ అన్నారు. కాంచే అవకాశం ఎందుకు ఇచ్చినారు? సారాయి కాంచి ఎంత గబ్బు వస్తుందా? ఇన్ని సంవత్సరాల నుంచి సారాయి కాంచుతా ఉంటే తెలీదా? కానీ అక్కడ వాళ్ళకి పోవాల్సిన కమిషన్లు వాళ్ళకి పోతాయి సార్. ఇది మరి పోలీసు వాళ్ళకి కమిషన్ ఇవ్వరా? మనోళ్ళ డబ్బులు ఇవ్వరా? మట్కా వ్యాపారం జరిగేది తెలీదా? పోలీసు వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? వ్యభిచారం జరిగేది తెలీదా? పోలీసు వాళ్ళకి డబ్బులు పోవడం లేదా? పేకాట స్థావరాలు తెలీదా? మొత్తం లంచం. మన ఇండియాలోనే లంచం ఉన్నారనుకున్నావా? 1000 రెట్లు ఎక్కువ వాళ్ళ ఆఫీసర్లు, అక్కడ పోలీసు వాళ్ళంతా లంచాలు. నేను ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఉంటే ఆడవాళ్ళు మొగోళ్ళకు అకామా లేకుండా పట్టుకొని ఉంటే అంత ఇంత డబ్బు ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి దెంకొచ్చున్నా. అకామా లేని వాళ్ళని పట్టుకుంటే కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దెంక చేస్తున్నా నైట్. కారణం కేవలం కోయేటోళ్ళు. డబ్బులు తీసుకున్నావు, అకామాలు కొట్టినావు. వాళ్ళకి అకామాలు లేదు, బయట బతకాలా. పాస్పోర్టు అకామా లేకపోతే పని ఇవ్వడు. పని లేని వాళ్ళు ఏం చేస్తారయ్యా? సారాయి కాస్తారు, వ్యభిచారం చేస్తారు. వాళ్ళ తప్పేముంది? అక్కడ ఇంత రకంగా అంటే ఈ లెవెల్లో జరుగుతుంది అని అంటేనే అసలు నేను నమ్మలేకపోతున్నా. ఏంటంటే ఇప్పటి వరకు మాకు తెలిసిన కోవిడ్ కానీ, సో అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయని కానీ మాకు తెలిసింది ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కానీ మీరు చెప్తున్నది చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు వచ్చే. అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే మనోళ్ళు ఇంత వ్యభిచారం ఎందుకు చేస్తున్నారు? ఇన్ని ఫ్యామిలీస్ ఎట్టున్నారు? ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఇంత సారాయి దాగి ఇంతమంది అల్లకల్లోలం ఎందుకు అయిపోయినారు? ఇంత మట్కా ఎడ జరుగుతుంది? ఇంత ప్యాకాట్ ఎడ జరుగుతూ ఉంది? ఇన్ని క్రైమ్స్ ఎటు జరుగుతున్నాయి? ఇన్ని శవాలు ఎట్లా వస్తున్నాయి? ఇండియాలోనే కొన్ని వేల శవాలు వస్తే ప్రపంచం మొత్తం మీద ఎన్ని శవాలు పోయిండాయి? ఎంతమంది అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు? మనోళ్ళు సూసైడ్ చచ్చిపోవడానికి కారణం ఎవరన్నా? అవును, ఇది ఎందుకన్నా సూసైడ్స్ ఎందుకు? పని టార్చర్, పని ఒత్తిడి, జీతాలు ఈరు, రూమ్ రెంట్కు ఉండదు, తినేదానికి ఉండదు. ఈ టెన్షన్తో అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు అనే పెళ్ళాం, ఇక్కడ డబ్బులు అనే మొగోడు, ఇక్కడ పిల్లకాయలు ఆకలిని ఏడ్చా, డబ్బులు పంపిలేరు. అక్కడ డబ్బులు ఉండవు, పనులు ఉండవు. ఏం చేయాలి గురువుగారు?
చస్తే చావాలా, లేకపోతే ఆడవాళ్ళు అయితే వ్యభిచారం చేయాలా, ఎవరికో లొంగాలా, మగవాళ్ళు అయితే దొంగతనాలు చేయాలా, సారే గంచాలా, పేకాట ఆడాలా? ఎవరిదన్నా తప్పు? మీరు చెప్పండి. ఇవన్నీ ప్రతి కోవిడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, పొయ్యొచ్చిన వాళ్ళకి, పెళ్ళాలని పంపించి ఇక్కడ మగవాళ్ళు ఉండే వాళ్ళకి, ఇక్కడ మగవాళ్ళు ఉండి పెళ్ళాలని పంపించి ఉండే వాళ్ళకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి అందరికీ తెలుసు సార్. ఎవ్వరు నోరు ఇప్పరు. అలాగే తిని అదేదో ఎముకలు వేసుకుంటే, అదేదో అంటారు కదా, మన సామెత రాయలసీమలో ఉంది, ఎముకలు తిని మెడలో వేసుకుంటే మనకే పరువు తక్కువ అనేది అంటారు కదా, అట్లా అయిపోయింది. ఎవరు చెప్పుకుంటారన్నా బాధ? ఈ కోవిడ్ చిల్డ్రన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయన్నా? పిల్లకాయలా పిల్లకాయలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఈదులో మాట్లాడేటప్పుడు ఇంతంత పొడుగు సిగరెట్లు తాగతా మాట్లాడడం వాళ్ళ స్టైల్. పిల్ల చూపించడం, మాట్లాడడం, డెలివరీ బాయ్స్కి చూపించడం, డెలివరీ బాయ్స్తో మాట్లాడడం, కోయేటోళ్ళు పెద్దోళ్ళు అయినా అంతే, పిల్లకాయ అదొక స్టైల్ అనమాట. సరే, ఇంక వాళ్ళ యాక్టివిటీస్ అంటావా, ఇంత ఉంటాడు పిల్ల, సిగరెట్లు ఇంత సిగరెట్లు తాగుతారు, డెలివరీ బాయ్స్ని కొడతారు, సైకిళ్ళు బెరుక్కుంటారు, స్కూటర్లు బెరుక్కుంటారు, ఫూ అంటారు, డ్రైవర్ల మీద, కద్దామాల మీద వస్తారు, అరస్తారు, తిడతారు. అందరూ కాదు, మ్యాక్సిమం లేరా? బస్సుల్లో ఎక్కుతారు, సిగరెట్లు తాగుతారు, డ్రైవర్లు కొడతారు, బస్సులు అద్దాలు పగలు కొడతారు, మార్కెట్లోకి వచ్చినారంటే అంగళ్ళలో, చిన్న చిన్న అంగట్లో చాక్లెట్లు, బిస్కెట్లు దొంగతనాలు చేస్తారు. ఒక్కొక్కటి జిద్దాసు జోబుల్లో ఇంత పొడుగు చాకులు ఉంటాయి, చాకులు, కత్తులు, చాకులు పెట్టుకొని ఉంటారు. రాత్రిపూట ఎప్పుడైనా మాలియాకోపాడు పోయి, చేటన షాపింగ్ కాంప్లెక్స్ పోయి డ్యూటీలకు పోయి వచ్చి బస్ స్టాప్లో దిగేసి నడుచుకుంటూ పోతామంటే మబ్బులో పట్టుకున్నారంటే దొంగతనాలు చేస్తారు. పిల్లకాయలా పెద్దోళ్ళ కన్నా ఎక్కువ క్రైమ్ యాక్టివిటీస్, క్రైమ్ మైండ్ సెట్ ఉండే. ఒంటరిగా దొరికినామనుకో, నీ బోటోడు నా బోటు దోలు తీరిపోద్ది, ఏం చేయలేరు. డబ్బులు అడుగుతారు, తోస్తారు, కొడతారు, చాకులతో గీక్తారు. దుర్మార్గ. చెట్టు మంచిదైతే కదన్నా వేరు మంచిదై ఉండడం, అదేదో వేరు మంచిదే కదన్నా చెట్టు మంచిగా రావడము, అంతే కదా సార్. విత్తనం బాగుంటే క్వాలిటీగా చెట్టు వస్తుంది సార్. ఇంక పిల్లకాయల గురించి ఇంకా ఎంతకన్నా ఏం చెప్పాలి? నాకు ఉన్నారు బిడ్డలు, వేరే బిడ్డల మీద అనవసరంగా ఎందుకు చెప్తాం సార్? మ్యాక్సిమం పీపుల్, నేను చెప్పేది కోవిడ్ వాళ్ళ గురించి కానీ, మనోళ్ళ గురించి కానీ, కోవిడ్ పిల్లకాయల గురించి కానీ, ఇంతవరకు నేను చెప్పింది, ఇంతకుముందు నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఎక్కువ, 90% పైన నేను చెప్పింది. ఇది ఎవరు చెప్పుకోరు, అందరూ తలకాయించుకొని దొంగల మాదిరి ఉంటే ఎట్లా సార్? కొత్తగా పోయే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటుంది? రాజకాలు ప్రపంచానికి ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కి మీలాంటి వాళ్ళు, కువైట్ బాని వాళ్ళకంతా న్యూస్లో చూసి గల్ఫ్ అరాచకాల గురించి తెలిసే కానీ యాక్చువల్ గ్రౌండ్ వర్క్ ఏందో ఎవరికి తెలుసన్నా? లోపల జరిగే ఇష్యూలు ఎవరికి పిన్ టు పిన్ తెలుసు. తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ, అక్కడ కూడా పెద్ద మనుషులు ఉన్నారు, ఎంటికలు నడిచిపోయిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఎవడు ఎందుకు చెప్పడు? అక్కడ వడ్డీ వ్యాపారం ఉందన్న. అసలు వడ్డీ వ్యాపారమా? ఇప్పుడు తినడానికి తిండి లేదు, ఓకే, పని లేదు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఎక్కడైనా కూడా మనం అంతే కదా, ఇంట్లో అవసరం, పండగ వచ్చింది, నా దగ్గర ₹1 లేదు, నీ పోటీ ఫోన్ చేస్తా, అన్న ₹1,00,000 పంపించన్నా, రేపు నెలలో ఇస్తా. అప్పు అనేది ప్రతి దేశంలో ఉంది, ప్రతి వీధిలో ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. అప్పు చేయాల్సిందే, మనిషికి. అప్పు అంటే ఏందన్నా? అవసరానికి తీసుకోవడం, ఇవ్వడం అంతే. అప్పు లేకుండా ఎవడు? దేశమే అప్పు తీసుకుంటా ఉంది. నేనైనా తీసుకోవాలి, మీరైనా తీసుకోవాలి. ఆ కంట్రీలో